దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 1 తిమోతి పత్రిక 4:7. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, బంగారు పాదములకు స్తోత్రములయ్యా, నీకు వందనాలు. ఈ 3 దినముల సర్వసత్య మహాసభను ఏలూరు పట్టణంలో మీరు నిర్వహిస్తూ 2వ దినపు పగటి కూటానికి ఈ సభలో మొట్టమొదటి వాక్య పరిశోధన తరగతి మమ్మను నీ ప్రేమ గల హస్తములతో తోడుకొని వచ్చినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతసేపు సంగీత రూపక స్తుతి ధూప నైవేద్యము, స్తోత్రారాధన నైవేద్యము సమర్పించినాం. అంగీకరించి మమ్ము దీవించడానికి దిగి వచ్చారు, నీకు వందనాలు. భయంకరమైన ఎండవేళ ఈ అగ్గిలో దూరమనక భారమనక అనేక సమీప ప్రాంతాల నుండి సుదూర ప్రాంతాల నుండి కూడా నీ ప్రజలు వచ్చారయ్యా. మా ప్రభువా, మేమందరము నీ కొరకు దాహముగా ఉన్నాము, నీ వాక్యము కొరకు, నీ స్వరం వినాలని దాహముగా ఉన్నామే తప్ప ఇక్కడ ఇంకేదో లోక సంబంధమైన దురుడమని మేము రాలేదని నీకు తెలుసు కదా తండ్రి. మమ్మల్ని కనికరించండి, మాతో మాట్లాడండి. మీ దీన సేవకుడు వట్టివాడే, అతడు ఏమి చెప్పలేడు. నీవైతే సమర్థుడు, సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు, ఘటన సమర్థుడు. ఏదైతే జరగడానికి అవకాశమే లేదో దాన్ని ఒక మాట మాత్రం పలికి జరిగిస్తావు తండ్రి. దయతో మా నేరములు, దోషముల, అపరాధములు, మా బలహీనతలు, మా మూఢత అంతటిని క్షమించి, అన్నిటిని క్షమించి నీ రక్తముతో నాను మమ్మల్ని కడిగి మాతో మాట్లాడి నీ సత్యము మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామములో అద్భుత క్షేమాభివృద్ధిని స్వాతంత్రించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఒకానొక అత్యంత ప్రముఖ పాఠాన్ని ఈ దినం మనకు నేర్పించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడినాడు, సంకల్పించాడు. ప్రభు నేర్పే పాఠము నేర్చుకోవడానికి మనం సన్నద్ధులమై ఉన్నాం. ఈ వచనము నాకు తెలియదండి. ఈ 1 తిమోతి 4:7 వచనం బైబిల్లో ఉన్నట్టు నాకు తెలియదే. ఈ వచనం ఇలా ఉందా బైబిల్లో? ఇవాళే మొట్టమొదటిసారి చూశాను అని అనేవాళ్ళు ఇక్కడ ఒక్కరు కూడా లేరు అని నేను త్రికరణ శక్తిగా నమ్ముతున్నాను. అందరికీ తెలుసు. ఓ తిమోతి, నీవు దేవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకోమని పౌలు తిమోతికి రాశాడని తెలియని వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. రక్షణ పొంది బైబిల్తో కనీస పరిచయం ఉన్న వాళ్లకు తప్పకుండా ఒకసారి అయినా తగిలే వచనం ఇది. అవును అంటున్నాడు, దేవభక్తి విషయంలో సాధకము చేసుకోమని. ఇంతకు ఈ పని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తాం? దేవభక్తి విషయంలో సాధన ఎలా చేయాలి, సాధన చేసే విధానం ఏంటి అనేది ఒక ఆకాశమంత పెద్ద సబ్జెక్టు, అత్యవసరమైన విషయం. మనం తప్పక నేర్చుకోవాలి. ప్రప్రథమముగా ఈ ప్రభు మనకు ఎంతవరకు నేర్పిస్తారో అంతవరకు నేర్చుకోవడానికి మనం సన్నద్ధులమై ఉందాము. ప్రప్రథమంగా ఒక విషయాన్ని మీకు వివరించాలి, విన్నవించాలి, స్పష్టీకరించాలి. ఏంటంటే దేవభక్తి సాధన
కేవలము మనస్సుకు మాత్రమే సంబంధించినది. దేవభక్తి సాధన మనస్సుకు సంబంధించినదే కానీ ఆత్మకు సంబంధించినది అంటే నాన్ ఫిజికల్ రెల్మ్, భౌతిక ప్రపంచానికి సంబంధించినది కాదు. భక్తి సాధన భౌతికేతరమైన ప్రపంచానికి సంబంధించినది. కారణం ఏంటంటే భక్తి అనేది నవరసాలలో ఒకటి. మానవునికి మనస్సున్నది, మనస్సుకు కొన్ని భావములున్నవి, భావములకు భావోద్రేకములున్నవి. ఇలా భావోద్రేకము, మనస్సు, భావము, భావోద్రేకము, ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. అసలు మనస్సు అంటే ఏంటి? ఇదొక పెద్ద సబ్జెక్ట్. మనస్సు అంటే ఏంటి? మనస్సు అనేది ఒక పార్ట్ కాదు, బాగా గమనించాలి. శరీరం ఒక విభాగము, ఆత్మ ఒక విభాగము, ప్రాణం ఒక విభాగం. శరీరము, ఆత్మ, ప్రాణము మూడు భాగములు కలిసిందే మానవుడు. మనస్సు కూడా ఇంకో విభాగం అనుకోండి. అప్పుడు ఎన్ని భాగాలు ఉంటాయి మనిషిలో? 4 అయిపోతాయి. దేవుని పోలిక కాదు. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. మానవుడేమో శరీరం, ఆత్మ, ప్రాణం అనే మానవ త్రిత్వము, హ్యూమన్ ట్రినిటీ, డివైన్ ట్రినిటీ. దైవత్రిత్వమేమో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. మానవత్రిత్వమేమో ఆత్మదేహము, ప్రాణము. మరి మనస్సు అంటే ఏమిటో అసలు? ఇదొక పెద్ద సబ్జెక్ట్. మనస్సు, మనస్సులో భావములు, భావోద్రేకం అన్నాను. చెప్పే విషయం అర్థం కావాలంటే ముందు భాష తెలియాలి. మాటలు, పదజాలము, వొకాబ్యులరీ తెలియాలి. భాష రానప్పుడు విషయం అర్థం కాదు. దయచేసి చాలా ప్రాముఖ్యమైన సంగతి చెబుతున్నాను. మనస్సు అనగా ఏమిటో మనకు అర్థం కావాలి. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు, ఈ 2 రకాల మనస్సులున్నవి. శరీరం అనగా ఏమిటి? శరీరం అంటే ఈ పాంచభౌతికమైన రక్తమాంసయుతమైనటువంటి ఈ మాంసపు ముద్ద, దీన్ని ఎముకలు, మాంసము గూడు, దీన్ని శరీరం అంటాం. ప్రాణము అదొక శక్తి, లోపల జీవశక్తి, చైతన్యము. ఆత్మ అనేది ఉంది. మరి మనస్సు అనగా ఏమిటి? రోమాపత్రిక 8వ అధ్యాయము 5-6. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. 7వ వచనం కూడా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ప్రియులారా, శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. మనస్సు అనగా ఆత్మ కాదు, మనస్సు అనగా ప్రాణము కాదు, మనస్సు అనగా హృదయము కాదు. హృదయం వేరు, మనస్సు వేరు. ప్రాణం వేరు, మనస్సు వేరు. ఆత్మ వేరు, మనస్సు వేరు. మనస్సు అనగా ఏమిటో చెప్తున్నా వినండి. కన్నుల ద్వారా, చెవుల ద్వారా, ముక్కుల ద్వారా, జ్ఞానేంద్రియముల ద్వారా మనలోనికి జ్ఞానము ప్రవహిస్తూ అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. బిడ్డ పుట్టగానే అమ్మ పక్కన పడుకుంటుంది, తల్లి స్పర్శ గుర్తు పెట్టుకుంటుంది. ఇది అమ్మ స్పర్శ. చుట్టూ చూస్తాడు, ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు, నాకు సంబంధించిన కనెక్షన్ ఉంది. ఏంటో వీళ్ళకి నేనంటే ఇష్టం, ఆకలేస్తుంది, బాధగా ఉంది. అమ్మ దగ్గరికి వెళ్తే కడుపు నిండుతుంది. పిల్లలు తల్లిని చూసి ఏడుస్తారు. తల్లి రాగానే ఏడుపు వాల్యూమ్ పెంచుతారు.
ఈమె దగ్గర అయితే పిటిషన్ పెట్టుకుంటే నా అక్కర తీరుతుందని. ఈమె నా తల్లి తండ్రి, ఇది నా ఇల్లు, వీళ్ళు, ఇది నాకు ఇష్టము, ఇది ఇష్టం లేదు. ఈ అభిప్రాయాల లోపలికి వచ్చి 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 పోగుపడిన అభిప్రాయాలు అవే ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిగా రూపొందుతాయి. ఎప్పుడైతే బయట నుండి జ్ఞానం వచ్చి లోపలికి వచ్చి పడుతుందో, హృదయములో నుండి కొన్ని తలంపుల అభిప్రాయాలు పుడతాయి. దానికి జన్యువులు కారణం, మన రక్తములో ఉన్న స్వభావము కారణం. తాతలు ముత్తాతలు పూర్వీకులు వంశపారంపర్యంగా కొంతమందికి కోపిష్టితనం వచ్చేస్తుంది, లోభిత్వం వస్తుంది, దాన గుణం వస్తుంది, ప్రేమ ఎక్కువ, స్వార్థం ఎక్కువ. ఈ గుణగణాలు తాతల ముత్తాతల నుంచి రక్తంలో మనకు వచ్చేస్తాయి. బయట నుంచి వచ్చి పడే ఆ అభిప్రాయాలు, జ్ఞానము, సమాచారం నా రక్తంలో నుంచి పుట్టేటటువంటి అభిప్రాయాలు. మూడవది గురువులు చెప్పే విషయాలు. అమ్మే తొలి గురువు. మనిషికి తల్లి మొట్టమొదటి గురువు. ఆమె చెప్పిందే మనకు ముందు వేదం, సత్యం, వాస్తవం. ఆమె చెప్పిందే మన అభిప్రాయం. తండ్రి కూడా కాదు. తండ్రి ఎవడో మనకు అమ్మ చెబితే కానీ తెలీదు. అమ్మ చెప్పింది, ఈయన మీ నాన్నగారు రా బాబు అని అంటే, అవునా కాబోలు నమస్కారం అండి అని అన్నాం. అప్పుడు అమ్మ చెప్పకపోతే ఈయన నాన్నని ఎలా తెలుస్తుంది? తెలీదు. ఎవడో మా ఇంట్లో ఉంటున్నాడు అనుకుంటా, బోడిగుండోడు ఎవడు పాపం మా ఇంట్లో ఉంటున్నాడు, అనాథ, మా అమ్మ నన్ను నాలాగా అండి పెంచుకుంటున్నట్టుంది అనుకుంటాం. ఒరే మీ నాన్నగారు రాని అమ్మ చెబితే ఓహో నమస్తే అండి అని అప్పుడు అంటాం. ప్రియులారా, పళ్ళు ఎలా తోముకోవాలి, శరీరం ఎలా శుభ్రం చేసుకోవాలి, కాలకృత్యాలు ఎట్లా తీర్చు అన్నీ అమ్మే కదా నేర్పేది. అమ్మ నేర్పకపోతే ఎలాగా? తొలి గురువు తల్లి. తర్వాత నాన్నగారు కొన్ని చెబుతాడు, బడిలో గురువులు కొన్ని చెబుతారు, లోకం మనకు నేర్పుతుంది, అనుభవం కొన్ని పాఠాలు నేర్పుతుంది. లోకము, అనుభవము, గురువులు, తల్లిదండ్రులు, పెద్దలు నేర్పే పాఠాలు, నా రక్తములోనే నాకుండే అభిప్రాయాలు, జ్ఞానేంద్రియముల నుండి నాకు వచ్చే సమాచారం, ఇదంతా కలిసి ఒక విజ్ఞాన ప్రపంచం తయారవుతుంది లోపల. రాను రాను దానిలోనే ఒక వ్యక్తిత్వ కేంద్రం ఏర్పడుతుంది. సెంటర్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఏర్పడుతుంది. తర్వాత ఆ మనస్సు తానే ఒక సపరేట్ వ్యక్తి అయినట్టు ప్రవర్తిస్తుంది. అది ఎవరి సైడ్ అయినా తీసుకుంటుంది, ఎవరి సైడ్ అయినా పక్షం వహించగలుగుతుంది. ఒకవేళ బ్లాక్ బోర్డు ఉంటే బొమ్మ గీసి చెప్పేవాడిని ఇప్పుడైనా పర్వాలేదు, మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పగలను. బ్లాక్ బోర్డు లేకుండా నేను చెప్పినా బ్లాక్ బోర్డు ఉన్నంత బాగా మీరు గ్రహించగలరు. ఒక బీకర్ ఉందనుకోండి, గాజు బీకర్ ఉందనుకోండి, ఇలాగుంది అండి, దాంట్లో నీళ్లు పోసేసాం. నీళ్లు పోస్తే బీకర్లో నీళ్లు ఉన్నాయి, అంతా ఒకటి ఏకం. ఇలా కాకుండా ఈ చిత్రంలో చిన్న మార్పు చేద్దాం. ఈ గాజు బీకర్లో అంతెత్తునుంది కదా బయట గోడలు, లోపల 2 సెక్షన్లు క్రియేట్ చేద్దాం. అవి డివైడింగ్. ఇంకో గాజు అతికిద్దాం. ఇలా గాజు పలక ఇక్కడ అతికిద్దాం, ఇక్కడ అతికిద్దాం. ఇదొక గోడ, ఇదొక గోడ. వీటికి హైట్ మాత్రం తక్కువ. మొత్తం గాజు బీకర్ ఇంత ఎత్తునుందా, లోపల విభజించే గోడ కొంచెం హైట్ తక్కువ. ఊహించుకున్నారా చిత్రం? ఇంత ఎత్తు గోడలు, మధ్యలో కొంచెం హైట్ తక్కువ ఉన్న గోడ, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు ఎన్ని గదులు ఉన్నాయి లోపల? ఏండి? 3 గదులు. ఒప్పుకున్నారా? ఈ 3 గదులు కలిగిన బీకరు మానవుడు అనుకోండి. ఇప్పుడు ఒకవైపు నుంచి మనం రంధ్రం చేసి గొట్టం పెట్టి నీళ్లు వదులుతున్నాం. ఓకే, నీళ్లు వదులుతున్నాం.
కొంచెం అంగుళమంత నీళ్ళే పడ్డాయి అనుకోండి, అప్పుడు ఆ మొదటి గదిలోనే అంగుళమంత కొంచెం అంత డెప్త్లో ఉన్నాయి. కానీ రెండవ గదిలోకి మూడో గదిలోకి ఏం నీళ్ళు వెళ్ళవు. ఈ నీళ్లు నిండి మట్టం పెరిగి ఈ గోడ కంటే మించిందనుకోండి, అప్పుడు పక్క గదిలోకి ప్రవహిస్తాయి. అది కూడా నిండినప్పుడు ఈ పక్క గదిలోకి ప్రవహిస్తాయి. అలాగా ఈ నీరు ఈ గది నుండి ఈ గదికి, ఈ గది నుండి ఈ గదికి ప్రవహించినట్టు మనము సేకరించే విజ్ఞాన ప్రపంచం మనలోనే విస్తరిస్తుంది అన్నమాట. ద నాలెడ్జ్, ద థాట్ లైఫ్, ద ఒపీనియన్స్, ఇంప్రెషన్స్, డిజైర్స్, ఫీలింగ్స్, డేటా ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారము, అభిప్రాయములు, ఆశ నిరాశలు, కోరికలు, ఇవన్నీ మన లోపల శరీరం అనే గది ముందు ప్రవేశిస్తాయి. శరీరం అనే గదే కావాలి, మిగతాది ఏం అక్కర్లే. ఎందుకంటే ఆకలేసినప్పుడు ఏడవాలి, ఏడిస్తే అమ్మ పాలిస్తుంది. అసలు ఆకలేని వీడికే తెలియలేదు, ఏడవలేదు అనుకోండి, ఏమవుతుంది? చచ్చి ఊరుకుంటాడు అంతే. వీడు ఏడిస్తే కదా అమ్మ పాలిచ్చేది. అసలు ఆకలేసిందనే వీడికి ఐడియా లేదు, ఏడవలేదు. కొడుకు ఏడవట్లేదు, చాలా మంచోడు బుజ్జి కన్నాని ఏమి ఊరుకుంటుందని కూడా చచ్చిపోతాడు. కనుక ముందు నాకేంటో కొంచెం తేడాగా ఉంది, ఐఎమ్ నాట్ హ్యాపీ, కొంచెం నీరసంగా ఉంది. కడుపు కాలితే పిల్లలు ఏడుస్తారు కొన్నిసార్లు, టాపు లేచిపోద్ది. నువ్వేం చేయగాక ఊరుకోడు వాడు, ఎత్తుకో ముద్దాడు, వాడి లాలిపాట వాడు, ఏవైనాను గాక వాడు తట్టుకోలేవు. ఇంకా పక్కింటి వాళ్ళు వచ్చి గడ్డి పెడితే, తల్లివా పిశాచాన్ని నువ్వు ఏడుస్తున్నాను పాలివమ్మాయి అని పక్కింటి అమ్మలక్కలు వచ్చి చీవాట్లు పెడతారు. పాలిస్తే అప్పుడు కడుపు నిండిందనుకోండి, బొజ్జ నిండగానే చక్కగా చిరునవ్వులు చెందిస్తూ చక్కగా అంతసేపు చేసిన అడావుడంతా ఎటుపోద్దాం. శరీరము నాకు ఆకలేస్తుంది, చిమ్మ చీకట్లో కూడా మనం ఎత్తుకుంటే ఏడుస్తాడా? కళ్ళు పొడుచుకున్న ఏం కాని రాకుండా ఉండే చీకటి, కళ్ళు పొడుచుకుంటే బాగుండు అనిపించేది చీకటి, ఎవరు ఏమో తెలియదు. మనం ఎత్తుకుంటే ఏడుస్తాడు వాడు, వాళ్ళ అమ్మ ముట్టుకోగానే ఊరుకుంటు. ఇది అమ్మ స్పర్శ వాడికి తెలుసు. హీ నోస్ దిస్ ఇస్ మై మదర్స్ టచ్. ఆడవాళ్ళని వేరే ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఊరుకోడు, అమ్మ కాదు ఇది, ఈ స్పర్శ వేరు. పసిబిడ్డకు బాగా తెలుసు మా అమ్మ స్పర్శ, ఊరుకుంటాడు. అమ్మ ఎత్తుకుంటే ఊరుకుంటాడు. వాడికి ఏం తెలిసింది? చర్మము చెప్పింది, మన సంబంధమైంది ఇది. ఇలాగ వాళ్ళు అభిప్రాయాలు లోపలికి వచ్చి మెల్లగా అభిప్రాయాలు ప్రాణములోనికి, ఆత్మలోనికి ప్రవహించి ఈ 3 గదుల గాజు బీకరు నిండా నీళ్లున్నట్టు మనిషి లోపల అభిప్రాయ ప్రపంచం, ఆలోచన ప్రపంచం, ఆశ నిరాశల ప్రపంచం, భావాలు, ఉద్దేశములు, ఇవన్నీ లోపల మనస్సు అనేది తయారవుతుంది. ఈ మనస్సు ఉన్నందుకే మనం మనుషులం. ఏమండి, మనస్సు ఉన్నందుకే మనం మనుషులం. చెట్లకు ప్రాణం ఉంది, ప్రాణము శరీరం ఉన్నది, కానీ వాటికి దుఃఖము, బాధ, వేదన, జ్ఞాపకాలు ఇవి ఉండవు. జంతువులు ఉన్నవి, వాటికి చెట్లకు లేని మనస్సు అనేది ఉంది. పాము పగబడుతుంది అంటారు. మనం పెంపుడు జంతువులు ఉంటాయి, అవి మన మీద ఎఫెక్షన్ పెంచుకుంటాయి. ఒక కుక్కను దేన్నో పెంచుకున్నాం అనుకోండి, ఈ కుక్కలు మరీ డేంజరు, కొడుకు కంటే ఎక్కువ తయారైపోతాయి. మన ఇంట్లో పిల్లల కంటే ఎక్కువ అయిపోతాయి. ఆ పెంపుడు కుక్కలు అంతగా ప్రేమను ఇస్తాయి, ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తాయి కూడా. కుక్కను పెంచుకున్నాక మనం ఊరెళ్ళామనుకోండి, మళ్ళీ వచ్చేదాకా అది తిండి తినదు, బెంగ పెట్టుకుంటుంది.
మళ్ళా మనం వచ్చాక మన ముందు కూర్చొని ఏడుస్తుంది కన్నీళ్ళు కాదు, ఎక్కడికి వెళ్ళావు నన్ను వదిలేసిన రోజులండి. దాన్ని చూసి వీడేటవటం. అది 7 సంవత్సరాలు ఏదో బతికి చచ్చిపోతుంది. చచ్చిపోతే ఇంట్లో ఒక మనిషి చచ్చినంత విలువ, ఇంట్లో ఎవరు భోజనం చేయరు. ఏంటండి అంత విషాదంగా ఉన్నారంటే, మా రాజు చచ్చిపోయాడండి అంటే. అవునా అంటే ఏంటి రాజు అంటే కొడుకో అల్లుడో ఏదో. కుక్క చచ్చిపోతే అంత బాధపడ్డేంటి? అయ్యో మీకు తెలియదండి, కుక్క కాదండి, అది నా కొడుకు కంటే ఎక్కువ. అది ఏం అనుబంధమో, జీన్స్ ఏమన్నా రక్తం పంచుకొని పుట్టిందంటే రక్తం పంచిపెట్టింది కాదు. ఈయన జీన్స్ అందులో లేవు, ఆ జీన్స్ ఇందులో లేవు. కానీ ఎ కైండ్ ఆఫ్ మెంటల్ అటాచ్మెంట్, మానసికంగా అటాచ్ అయిపోతాం. అది నన్ను ఎంత ప్రేమిస్తుంది. కొంతమంది విశ్వాసుల ఇళ్లలో ఫ్యామిలీ ప్రేయర్ అయితే వచ్చి కుక్క కూర్చుంటుంది. మీరు చూసారా? చాలా చోట్ల నేను ఏమండి మీ కుక్క కూడా బిలీవర్ లాగా ఉందండి బాబు, చాలా సార్ క్రిస్టియన్ డాగ్. చాలా ఫ్యామిలీ ప్రేయర్ అయినంతసేపు అది అల్లరి చేయదు. సంథింగ్ చాలా గంభీరమైన కార్యక్రమం జరుగుతుంది, కూర్చుంటుంది అన్నమాట. ప్రియులారా, ఒక విధమైన మానసికమైన అటాచ్ ఉంది, కానీ దానికి శరీరము ప్రాణమే తప్ప ఆత్మ లేదు. ఆత్మ లేదు. జంతువులకు ఆత్మ లేదు. జంతువు అనేది ద్వంద్వమే కానీ త్రిత్వము కాదు. అది నీవు చంపినా చంపకపోయినా రేపో ఎల్లుండో చచ్చిపోతుంది, మట్టికి మన్నవుతుంది. దేహములో నుండి చైతన్యం అనే శక్తి, ప్రాణం అనే శక్తి వెళ్ళిపోయినాక ఆ కుక్కకు, ఆ జంతువుకు ఉనికే ఉండదు. దానికి అవతల ఎగ్జిస్టెన్సే లేదు అసలు. అందుచేత జంతువులను చంపుట పాపము కాదు. జంతువులను చంపడం పాపం అన్న ప్రతి ఒక్కడు అజ్ఞాని. జంతువులను చంపడం పాపం అన్న ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడు. ఈ రోజుల్లో కుక్కలను చంపొద్దు, భూతదయ ఉండాలి అంటూ కొంతమంది భూతాలు బయలుదేరారు. కుక్కను చంపకపోవడం ఏంటి? పిచ్చి కుక్కలు, ఊరు కుక్కలు ఏమంటే అంత ఒక పెద్ద తెగులు, పెద్ద సమస్యగా తయారైపోయినాయి. కుక్కలను చంపొద్దంట, చంపితే పాపం వస్తుంది. ఎందుకు వస్తుంది పాపం? కుర్చీకి కట్టేసి కుక్కలతో పీకించాలి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. కుక్కలు చేయబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఊర కుక్కలు ఏ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా స్ట్రే యానిమల్స్ ఉండవు. గాలికి ఊరికే తిరిగే కుక్కలు అడవిలో తిరిగినట్టు కుక్కలు, పశువులు, ఆవులు, ఎద్దులు, దున్నపోతులు, పందులు, మనుషుల జనాభా కంటే ఆ జనాభా ఎక్కువ మన ఊళ్ళల్లో. వేరే దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో రోడ్డు మీద కుక్క, గేదో కనపడి తీసుకెళ్ళి ఇంజక్షన్ ఇచ్చి చంపేస్తారు, చంపి పాతి పెట్టేస్తారు, లేకపోతే క్రిమేట్ చేస్తారు, దాన్ని దేహం కాల్చేస్తారు, ఎలక్ట్రిక్గా బర్న్ చేస్తే బూడిదైపోతుంది. ఒక జంతువు ఊళ్ళో తిరిగిందంటే దానికి బాధ్యత గల వ్యక్తి ఎవడు ఉండాలి. దాని మెడకో బెల్ట్, దానికి ఇంత బిళ్ళ, లైసెన్సు, దాన్ని కంప్యూటర్కి ఫీడ్ చేయగానే మొత్తం దాని ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. దీని సొంతదారు ఎవరు, యజమానుడు ఎవరు, లైసెన్స్ నంబర్ ఎంత, ఏ తారీఖు లైసెన్స్ ఇచ్చారు, వెంటనే వాడికి ఫోన్ వెళ్ళిపోతుంది. మీ కుక్క దారిదప్పు వచ్చింది, పలానా పక్క కాలనీలో ఉంది, వెంటనే తీసుకెళ్ళండి. ఈ కుక్క పొరపాటున ఎవరికైనా కరిచింది అనుకోండి, ఆ సొంతదారు మీద కేసు పెడతారు. పెనాల్టీ, మొత్తం ట్రీట్మెంట్ అంతా నువ్వు చేయించు, నష్టపరిహారం కట్టుకో, $10,000. అదేంటంటే కుక్క కరిస్తే నాకు ఫైన్ వేస్తారు ఏంటంటే కుక్కకు ఫైన్ వేయండి అంటే, జంతువు బాబు నీకు తెలియలేదు, పెంచుకుంటే ఊరి మీద వదిలిపెట్టి కరిపించమనే, ఇల్లు దాటకుండా దాచిపెట్టుకోవాలి, అందుకు నీకు లైసెన్స్ ఇచ్చాం. కుక్క బయటికి వెళ్తే వెంట నువ్వు కూడా వెళ్ళు, వాకింగ్ చేయించు, మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసుకో, అంతేగాని ఊరి మీదకి తోలొద్దు. అది ఆ దేశాల క్రమం. ఇక్కడే కుక్కలు ఊళ్ళో తిరుగుతూ ఉంటాయి, ఇష్టం వచ్చిన మీద ఎగబడుతూ ఉంటాయి, కరుస్తూ ఉంటాయి, పిచ్చి కుక్కలు తిరుగుతూ ఉంటాయి. చంపొద్దట.
జంతువులను పక్షులను చంపితేనే పాపం అంట, గ్రాహం స్టెయిన్స్ గారి లాంటి సేవకులను చంపితేనే పుణ్యం అంట. మనుషులను చంపుతుంటేనేమో దిక్కులేదు, అడిగే దిక్కులేదు. కుక్కలను, కోళ్లను, మేకలను, ఎద్దుల్ని చంపొద్దంట. కేవలము బుద్ధిహీనత అనే మాట కావాలని అంటున్నా, మాటికి అంటున్నా, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చాలా కమ్మగా తిడుతున్నా. ఈ మాట అన్న ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడే. ఎందుకంటే మహాభారతంలోనే వేదవ్యాసుడే ఒప్పుకోలేదు ఈ మాట. మహాభారతం అండి, మహాభారతంలో ధర్మవ్యాధుడు అనే మహా ధర్మశాస్త్రవేత్త కౌశికుడు అనే మహర్షికి జ్ఞానోపదేశం చేస్తాడు మహాభారతంలో. ధర్మవ్యాధుడి దగ్గర జ్ఞానోపదేశం పొందాలని కౌశిక మహర్షి వెళతాడు. వెళ్ళి చూస్తే తీరా వాడు కటికవాడు, మేకలను నరికి మాంసం అమ్ముకునే కటికవాడు ధర్మవ్యాధుడు. మహానుభావ, మిమ్మల్ని దేశ దేశాలు చెప్పుకుంటున్నారు మహావిజ్ఞానవేత్తవని. తీరా చూస్తే మీరు ఈ ఘోరమైన వృత్తిలో ఉన్నారు, కటికవాడు మీరు. జంతువును, మూగజీవాలను చంపి అమ్ముకుంటున్నారు. మిమ్మల్ని ఏమో మహాజ్ఞాని అని అందరూ చెప్పుకుంటున్నారు. ఇంత జ్ఞానం మీకు ఎలా వచ్చింది? అసలు ఇది క్రూరమైన వృత్తి కదా, ఎలాగ మీకు ఇంత జ్ఞానం వచ్చింది? ఇది తప్పని మీకు తోచలేదా అన్నాడు. అప్పుడు ధర్మవ్యాధుడు చెప్తాడు, మహర్షి, ఈ జగత్తున హింస చెయ్యనేవాడు ఒక్కడును లేడు. నిరంతరము మనము రోడ్డు మీద నడిచి వెళ్ళుచున్నప్పుడు మన కాళ్ళ కింద పడి నలిగి ఎన్నో క్రిములు కీటకాలు చచ్చిపోతున్నాయి. అది హింస కాదా అంటాడు ధర్మవ్యాధుడు. ఒక వైద్యుడు ఒక రోగికి ఔషధం ఇచ్చినప్పుడు అతని దేహములోని రోగ క్రిములను చంపుట కొరకే కదా ఔషధం ఇచ్చుచున్నాడు. అది హింస కాదా? వేదవ్యాసుడు రాసిన మాట. ఈ బుద్ధిహీనుడు ఏది చదవరండి, మళ్ళీ మేరా భారత్ మహాన్ అని డబ్బా కొట్టుకోవడం. ఏంటి మహాను? నువ్వు నీ గ్రంథాలు చదువు. వేదం చదవడు, రామాయణం చదవడు, మహాభారతం చదవడు, ఖురాన్ చదవడు, బైబిల్ చదవడు. ఎవడికి వాడే నేను జ్ఞానాన్ని అనుకొని మురిసిపోవడం. నేను గొప్పోడు, నువ్వు డబ్బా కొట్టుకోవడం కాదు. నువ్వు గొప్పోడు అని లోకం అనేటట్టు బ్రతకాల. మేరా భారత్ మహాన్ హై అని మనం డబ్బా కొట్టుకోవడం కాదు. ఏ భారతదేశం బహుత్ మహాన్ హై అని ప్రపంచ దేశాలు అనేటట్టు మనం చేయాల. అంతే, అదే మనం చేస్తున్నటువంటి, దాని కొరకే మనం చేస్తున్న పోరాటం. ఎప్పుడు అనుకుంటారు మహాన్ హై అని? రోడ్డు మధ్యలో గుళ్ళు కట్టుకుంటుంటే మహాన్ హై అనుకుంటారేంటి? ముందు రోడ్లు సరిగా చేసుకోవాలి, అప్పుడు మహాన్ హై అంటాడు. శుభ్రత ఉండాలి. స్వచ్ఛ భారత్ అని చెప్పేసి రోడ్లో చెత్త ఊడ్చేసి మన చంటి పిల్లలందరినీ మన ఇంట్లో వాకిట్లో దొడ్డు కూర్చోబెడుతుంటే క్యా మహాన్ హై అంటారేంటి? ముందు మనస్సు శుభ్రం కావాలి, డిసిప్లిన్ ఉండాలి. భారతదేశాన్ని పునర్నిర్మాణం చేయాలంటే అది ఎప్పటికైనా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్కు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే దీన్ని మనం బిల్డప్ చేయాలి. ముందు ఒక రాష్ట్రాన్ని సరిచేసి చూపిద్దాం. ముందు తెలుగు రాష్ట్రాలను బాగు చేద్దాం, తర్వాత భారతదేశాన్ని బాగు చేద్దాం. దేశభక్తి మనకుంది, మనకున్నంత ఇంకెవడికి లేదంతే. నాతో సమానమైన దేశభక్తి గలవాడు ఒకే ఒకడు ఉన్నాడు ఒకప్పుడు చరిత్రలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్. తర్వాత నేనే అని నేను నమ్ముతున్నా. దేవుని స్తోత్రం. దేశాన్ని బాగు చేయాలి, ఈ పిచ్చి పిచ్చి సిద్ధాంతాలతో కాదు. ధర్మవ్యాధుడు మహాభారతంలో అన్నాడు ఏమని? ఈ జగత్తున హింస చెయ్యనివాడు ఒక్కడును లేడు. నిరంతరము మన కాళ్ళ కింద మనకు తెలియకుండా ఎన్నో ప్రాణులు చచ్చిపోవచ్చున్నవి. ఒక వైద్యుడు వైద్యము చేసినప్పుడు సహా దేహములో రోగ క్రిములు చచ్చిపోతున్నవి. ఇది హింస కాదా? గనుక ఆ
ఆహారము కొరకు ఇంకొక జీవిని మనము తిని బ్రతకాలని పరమాత్మ నిర్ణయించున్నాడు. మరొక జీవిని తినడమే గనక పాపమైతే మొక్కలు కూడా ప్రాణులే కదా, మొక్కలను ఎందుకు తింటున్నాం? మరో ప్రాణిని తిన్నట్టే కదా. అరవలేని ప్రాణులు అయితే తినేస్తావేంటి? ఈ మాటలు అన్నవాడు ధర్మవ్యాధుడు, అనిపించినవాడు వేదవ్యాసుడు. మహాభారతం చదవాలి, ఎక్సలెంట్ బుక్ మహాభారతం. ఏది టైం ఉండదు మనకు. ఏం టైము లేకుండా ఎలాగ మనం సాధన చేసేస్తామండి? టైం కేటాయించాలి. ఏది ఏమైనా నేను చెప్పేది ఏంటంటే, మానవులను దేవుడు త్రిత్వముగా చేశాడు, మిగతా ప్రాణులన్నీ ద్వంద్వముగా చేశాడు. అవన్నీ డ్యుయాలిటీ, మనమేమో ట్రినిటీ. అందుచేత మనిషిని చంపడం పాపం. ఎందుకంటే మరణము తర్వాత కూడా ఉనికి కలిగిన వాడు మానవుడు మాత్రమే. మరణము తర్వాత ఏ ప్రాణికి ఉనికి ఉండదు. ఈ కుక్క పూర్వజన్మలో ఒక మనిషి అని, ఈ మనిషి పాపం చేస్తే మళ్ళీ పందై పుడతాడని, ఇదంతా కూడా ట్రాష్. మనిషి ఒకేసారి పుడతాడు, ఒకేసారి మరణిస్తాడు, ఆ తర్వాత తీర్పు జరుగును. ఇది బైబిల్ చెప్పే సత్యం. పునర్జన్మ సిద్ధాంతం బైబిల్ ఒప్పుకోదు. ఎవరైనా చెప్పని కాక బైబిల్ ఒప్పుకోదు. దేర్ ఈజ్ నథింగ్ లైక్ రీఇన్కార్నేషన్. ప్రతి ఒక్కరూ స్పష్టంగా గ్రహించండి. అన్యులు గ్రహించకపోతే పోయారు, క్రైస్తవులైనా గ్రహించాలి. దేర్ ఈజ్ నో పునర్జన్మ, నో రీఇన్కార్నేషన్. ఇది నీ మొట్టమొదటి జన్మ, ఇదే ఆఖరి జన్మ. ఒక్కసారే పుట్టావు, ఓసారి మరణిస్తావు, తర్వాత తీర్పు ఎదుర్కొంటావు, అంతే. అట్ట కాదండి. మా ఊళ్ళో చిన్న పిల్ల 5 సంవత్సరాల పాప ఎంత ముదురు మాటలు మాట్లాడేస్తుంది. పూర్వజన్మలో నా పేరు రాధ, నేను ఫలానా మురళి అనేవాడిని ప్రేమించాను. పెద్దలు మా పెళ్ళికి ఒప్పుకోలేదు, నేను బావిలో దూకి చచ్చిపోయాను. ఇదిగో ఇప్పుడు పుట్టాను, నా మురళి ఎక్కడా? నా మురళి 5 ఏళ్ల పాప అంటుంది. ఏ ఊరమ్మా? అది కృష్ణా జిల్లాలో గన్నవరం దగ్గర ఫలానా ఊరని చెప్పింది. వెళ్ళి ఎంక్వైరీ చేసాం. నిజంగానే మురళి అనేవాడు రాధ అప్పుడు ప్రేమించుకున్నారు. 30 ఏళ్ల కింద జరిగింది. నిజంగా చచ్చిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ముసలోళ్ళు ఉన్నారు. ఏమి, మా అమ్మాయి రాధ మళ్ళీ పుట్టిందా అని వాళ్ళు వచ్చారు. ఇంత సీన్ జరిగాక మరి పునర్జన్మ లేదంటే ఎలాగండి? నీలాంటి తిక్కలోళ్ళు ఉన్నంతసేపు ఇట్లాంటి నాటకాలు జరుగుతూనే ఉంటాయి. హౌ ఈజ్ దిస్ పాసిబుల్? పునర్జన్మ లేకపోతే 5 ఏళ్ల పాప ఆ పొరుగు జిల్లాలో ఎప్పుడో 30 ఏళ్ల కిందటి సంగతి చెప్పండి. ఎలా సాధ్యం చెప్పండి అంటాడు ఎర్రి ముఖం వేసుకొని. ఎలా సాధ్యం అంటే, ఈ పడిపోయిన దేవదూత దూరితే సాధ్యం అవుతుంది. ఆ మాత్రం బుర్ర వెలగదు. పాస్టర్లు విశ్వాసులు ఇంత అమాయకంగా ఉంటే ఎలాగండి? పడిపోయిన దేవదూతలు కోట్ల దేవదూతలు గాల్లో తిరుగుతున్నాయి. దురాత్మలకు ఏ ఊర్లో ఎవడు ప్రేమించుకున్నాడు, ఎవడు బావిలో దూకి చేస్తున్నాడు మొత్తం తెలుసు. పునర్జన్మలు ఉన్నాయని మనల్ని నమ్మించడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి ఎవరో పసిపాప లోపల దూరుతుంది ఒక దురాత్మ. ఎక్కడో జరిగిన చరిత్ర అంతా అది నేనే అని చెప్పుద్ది. పడిపోయిన దేవదూత దయ్యం. అది ఆ దయ్యాలకు అన్ని ఇన్ఫర్మేషన్లు తెలుసు కనుక ఓ కథ సృష్టిస్తాయి, నేనే మళ్ళీ పుట్టానని. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టే క్వశ్చనే లేదు. చనిపోయే సమయానికి దేవునితో సమాధానము కలిగి ఉంటే లాజరు వెళ్ళిన చోటికి అబ్రహాము రొమ్ము ఆనుకోవడానికి పరదేశికి వెళ్తారు. దేవునితో సమాధానం లేకుండా చచ్చిపోతే ధనవంతుడు వెళ్ళిన చోటికి అగ్నిగుండానికి వెళ్తారు. అటో ఇటో గాల్లో తిరగడం ఉండదు బాబు. మొన్న ఎవరికో పాస్టర్ గారు చెప్తున్నారు, మా సంఘంలో ఒక ఆయన దయ్యం పట్టిందండి. అర్ధరాత్రి శ్మశానం గుండా వస్తున్నాడంట, ఏదో నక్కరిసింది, దొడుచుకున్నాడు. ఆ చెట్టు మీద ఒక ముసలోడు ఆత్మ ఉందంట, చచ్చిపోయినాడు ఆత్మ. వాడు వచ్చి దూరాడు.
ఏంటంటే నా పేరు ఫలానా పాండురంగారావు అని ముసలాడిని, నేను చచ్చిపోయి ఆ చెట్టు, చచ్చిపోతే మర్రి చెట్టు మీద ఉంటారు ఎక్కడుంది బైబిల్లో? ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడు అతడు పాతాళములో. దేవుని సేవకులు కూడా ఇంత అమాయకం. దయ్యాలు పట్టిన వాళ్ళు రాగానే ముందు యేసునామంలో చెబుతున్నా, నీ పేరేంటి, నీ పేరేంటి అంటాడు. వాడి పేరు మనకు ఎందుకో నాకు ఇప్పటిదాకా అర్థం కాలే. ఏమైనా వియమందే ఉద్దేశం ఉందా? నీ పిల్లనిచ్చే ఉద్దేశం ఉందా? వాడి పేరు ఎందుకు నీకు? యేసునామంలో నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పు అంటే ఏదో పేరు చెప్పాడు. ఓహోహో మీరా, నైస్ మీటింగ్, ఉండండి అయితే ఉండండి సార్ అంటావా? ఫలానా పేరు చెప్తాడు. నువ్వట్రా, నువ్వైతే ఉంటానికి వీల్లేదు, గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటావా? వాడి పేరు సుబ్బారావైనా పుల్లారావైనా ఇంకో రావైనా ఏ రావైనా వెళ్ళిపోవాల్సిందేగా. ఏ పేరు చెప్పినా వెళ్ళిపోమనే దానికి ముందు పేరు అడగడం ఎందుకు? అంటే నీకు పరిచయం ఉన్న దయ్యాలైతే ఉండమంటావేమో ఫ్రెండ్స్. దైవజనుడు అనాల్సింది ఏంటంటే, నీ పేరు గీరు నాకు అక్కర్లేదు, నువ్వు పడిపోయిన దేవదూతం నాకు తెలుసు, యేసునామంలో నీవెవడమైనా సరే ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోమన్నాడు యేసునామంలో. ఎప్పుడైతే పేరు అడిగావో వాడు లోపల ఆడుకున్నారా వీడితో అనుకుంటాడు, నవ్వుకుంటాడు. ఓహో పేరు అడుగుతున్నాడంటే వీని ఉద్దేశం ఏంటంటే ఎక్కడో చచ్చిపోయిన మనుషుల ఆత్మలు వస్తాయని వీడు అనుకుంటున్నాడు కనుక ఆడుకుందాం కాస్త అని వాడు చెప్తాడు. నా పేరు ఫలానా వెంకట్రావు, ఫలానా 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 దగ్గర చచ్చిపోయాను, అక్కడ పోయి వెతుక్కుంటే అదే చరిత్ర ఉంటుంది. అప్పుడు క్రైస్తవులు కూడా నమ్ముతారు ఏంటంటే చనిపోయిన ఆత్మలు మళ్ళా పుడుతూ ఉంటారు మానవులు కానీ. బైబిల్లో లేదా మాట. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేర్ ఇస్ నథింగ్ లైక్ రీఇన్కార్నేషన్. నేను ఐటీఐ చదువుకునేటప్పుడు నాకు హుసైన్ అలీ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడికి ఒక దయ్యం ఫ్రెండ్ ఉండేది. నేను వీడు వాకింగ్కి వెళ్తే అది వాడి పక్కన వాకింగ్ వచ్చేది. నేను వీడితో మాట్లాడుతుంటే వాడు ఆ దయ్యంతో మాట్లాడుతుండేవాడు. అది వీడికి బాగా ఫ్రెండ్ అయిపోయింది. వాడు ఇప్పుడు ఇలా అంటుందిరా, దాని పేరు రాధ, ఆడమ్మాయి చీర కట్టుకొని వచ్చేది, చక్కగా ఉండేదట. వాడు చూసి చెప్తుంటాడు. వాడు నాకేం గాలే, అక్కడ ఏం లేదు, నాకేం కనపడదు, వీడికి కనబడుతుంది. కొన్నిసార్లు వెరిఫై చేశా వీడు చిత్తభ్రమలో ఉన్నాడా లేకపోతే వాస్తవం అని. ఒకసారి మా దగ్గర ఇంకోడు ఉన్నాడు, ఫయ్యముద్దీన్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడిది మనీ పరిసిపోయింది. భయపడకరా, నా ఫ్రెండ్ని అడిగితే అన్నీ చెప్పేస్తుందని దాన్ని అడిగాడు. అప్పుడే రోడ్డు మీద నడుస్తున్నాం, పరిసిపోయింది, మా వాడు బాధపడుతున్నాడు, రాధా చెప్పవా నీకు తెలుసు కదా అని. అది చెప్పేసింది. ఏం చెప్పింది మాకు వినపడలేదు, వీడు చెప్పాడు, ఈ హుసైన్ అలీ చెప్పాడు. ఏంటంటే మీ ఇంటి వెనుక పొద్దున్నే నువ్వు పళ్ళు తోముకునేటందుకు వెళ్ళావు, అక్కడ ఇలా వంగావు, వంగినప్పుడు పరసు పడిపోయింది, ఆ చింత చెట్టు మొదట్లో ఉంది, నీ పరసులో తెచ్చుకోమని చెప్తుంది. ఎళ్ళు చూస్తే కరెక్ట్గా ఉంది అక్కడ. ఇలాగ చాలా ఎవిడెన్సెస్ ఎవరో ఉన్నారు చెప్తున్నారు, చెప్పినవి తూచా తప్పకుండా వాస్తవంగా జరుగుతున్నాయి. ఏదన్నా వస్తువు పోతే దాన్ని వీడికి చెప్తే ఆ దయ్యాన్ని అడిగి చెప్తాడు. వీడి నమ్మకం ఏంటంటే నిజంగానే చచ్చిపోయి ఆమె ఒకప్పుడు ప్రేమించుకున్నాడు ఒరిస్సాలో. ప్రేమించుకుంటే పెద్దలు ఒప్పుకోలేదట, ఇద్దరు బావిలో దూకి చచ్చారట. వీడేమో ముస్లిం కుటుంబంలో పుట్టాడు, ఆమె అట్లాగే గాల్లో తిరుగుతుంది. నేను ఇక నీ మీద ఆశ చంపుకోలేక నీ వెంట పడ్డ. వాడు ఒరిస్సా నుంచి హైదరాబాద్కి వస్తే అది వచ్చింది. ఈ టోటల్ స్టోరీ అంతా అబద్ధమని యేసయ్య బిడ్డగా నాకు తెలుసు.
అప్పటికే బైబిల్ 50 సార్లు చదువున్నా నేను. ఏం చెప్పారే హుసేన్ అలీ, నీ రాధ అబద్ధం, ఆ ప్రేమ కథ అబద్ధం, మళ్ళీ బుట్టేది అబద్ధం, అంతా వేస్ట్ రా బాబు అంటే. కాదురా, ఇన్ని ఆధారాలు నేను నమ్మవా అన్నాడు. నాకు ఈ ఆధారములన్నిటికంటే బైబిలే నాకు నమ్మదగిన ఆధారం అని చెప్పా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏంట్రా అలా మాట్లాడతావు? మరింత మూర్ఖంగా ఉండకూడదు. మతభక్తి ఉండాలి కానీ మతోన్మాదం ఉండకూడదురా. బైబిల్ అంటే నీకు నమ్మకం ఉండొచ్చు. కళ్ళరా నేను చూస్తున్నాను, నీకు ఏం కావాలో రాధని అడిగి చెప్తా కామా. అది ఏం రాధరా, నోరు మొయ్యి పిచ్చోడా, అదొక దెయ్యం, పడిపోయిన ఫాలని ఏం చేయాలని నేను చెప్పి. సరే చూద్దామా అన్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేపటి నుంచి నీ రాధా గీత నీకు కనపడదంతే. యేసునామంలో దాన్ని బంధించేలా కొడుతున్నాను అంతే. నువ్వు నాకు కనిపించట్లేదు. ఓ పడిపోయిన దేవదూత, దురాత్మ, నువ్వు నాకు కనపడడం లేదు. నా ఫ్రెండ్కి కనపడి నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. యేసునామంలో ఆజ్ఞాపిస్తున్నా, మళ్ళీ వీడికి కనపడొద్దు, మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఒక పడిపోయిన దేవదూత, ఈ రోజుతో నా స్నేహితుడికి విడుదల ప్రకటిస్తున్నానని ప్రకటించా. వాడు నవ్వాడు. పడుకున్నాడు. తెల్లారింది, రాధ లేదు, ఏం లేదు. అరే రావట్లేదురా, రాదు అని చెప్పా. పిచ్చోడా, యేసయ్య దేవుడు తెలుసుకో అని చెప్పా. బైబిలే సత్య గ్రంథం. ప్రియులారా, మనల్ని అబద్ధాలు నమ్మించడానికి కూడా సాతాను కొన్ని ఎవిడెన్సెస్ ఇస్తాడు. ఎన్ని ఎవిడెన్సులున్నా బైబిల్ తప్ప ఏది నమ్మొద్దు. బైబిల్కు విరోధమైనటువంటి మాట ఎన్ని సాక్ష్యాధారాలున్నా నమ్మొద్దు. అబద్ధ సాక్ష్యాలు కల్పించడంలో అబద్ధములకు జనకుడైన సాతాను సిద్ధహస్తుడు. ఏమాధారాలు? బోర్డాధారాలు. బైబిల్ను మించిన ఆధారము లేనే లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణము తరువాత మానవునికి ఉనికి ఉన్నది. రక్షణ పొంది మరణిస్తే వాని ఉనికి పరదైసులో, రక్షణ పొందకుండా మరణిస్తే వాని ఉనికి పాతాళపు అగ్నిజ్వాలల్లో. మానవునికి అయితే ఉనికి ఉన్నది, మళ్ళా భూమి మీద పుట్టే ఉనికి కాదు, వేరొక లోకంలో ఉనికి ఉంది. కానీ పశువులకు, క్రిములకు చచ్చిపోయిన తర్వాత ఉనికే లేదు. అందుచేత మొక్కలను చంపుట పాపము కాదు, పశువులను చంపుట పాపము కాదు, మనిషిని చంపుట మాత్రమే పాపం. ఇంగ్లీష్ బైబిల్లో అందుకే కరెక్ట్గా ఉండదు. నేను చెప్తున్నా, ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ 10 ఆజ్ఞల్లో క్లియర్గా నరహత్య చెయ్యరాదు. డోంట్ కిల్ అ హ్యూమన్ బీయింగ్. నరహత్య చేయరాదు అన్నాడు. ఇంగ్లీష్లో అలా ఉండదు. thou shalt not kill అంటాడు. ఏంటి కిల్లు బాబు? ఏంటి, దేన్ని కిల్లు? thou shalt not kill అంటే దేన్ని చంపొద్దా? తల్లో పేను ఉంది, పేను కుక్కొద్దేంటి? మంచంలో నల్లి ఉంది, కుక్కొద్దా? చంపవద్దు అనేదిగా దేవుడిచ్చిన ఆజ్ఞ. దేన్నైనా చంపండి రా, మనిషిని చంపొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నరహత్య చేయరాదు అనగా అర్థం ఏంటి తెలుసా? కోడి హత్య చేయవలేను, మేక హత్య చేయవలేను, చేప హత్య చేయవలేను, తల్లో పేను హత్య చేయవలేను, మంచంలో నల్లి హత్య చేయవలేను. నువ్వు చేయక తప్పని హత్యలు ఎన్నో ఉన్నాయి. ఎన్నైనా చంపండి. అసలు వీటిని చంపకపోతే మహాపాపం అండి. కోడిని చంపకపోతే ఎలాగ చెప్పండి, నాకు అర్థం కాదు. ఇవేమో చంపకపోతే పాపము, మనిషినేమో చంపితే. ప్రియులారా, మనిషికి దేవుడు ఆత్మ అనేది పెట్టాడు. ఇంతకు మనస్సును గురించి మాట్లాడుతున్నా. కుక్కకు, ఆవులు కూడా యజమాని మీద ప్రేమ పెంచుకొని చాలా రోజులు యజమాని వెళ్ళిపోతే మళ్ళా వస్తే దగ్గరకు వచ్చి ఏడుస్తాయి. నేను చూశాను, ఆవులు ఏడుస్తాయి, కన్నీళ్ళు కారుస్తాయి. దానికి మైండ్ ఉంది. కానీ శరీరం ఒక్కటే ఉన్నది గనక శరీరమును ఆశ్రయించి మైండ్ ఉంటుంది. కానీ మానవుల్లో శరీరము ప్రక్కన ఆత్మ కూడా ఉంది.
గనుక ఈ గాజు బీకర్లో నీళ్లు ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రవహించినట్లు మనస్సు అనే నీళ్లు, మనస్సు అనే ఈ శక్తి, అభిప్రాయ ఆలోచన పరంపర శరీరం అనే గది నుండి ఆత్మ అనే గదికి కూడా ప్రవహిస్తాయి. శరీరము అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు, తలంపులు, అభిప్రాయములు, ఆలోచనలంతా శరీరం మీద కాన్సన్ట్రేట్ చేస్తే దాన్ని ఏమంటారు? శరీర సంబంధమైన మనస్సు. శరీరమును అలక్ష్యము చేసి ఆత్మ అనే దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే దాన్ని ఆత్మానుసారమైన మనస్సు. ఇంతకు శరీరం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, ఆత్మ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, శరీర విషయాల మీద మనస్సు పెడదాం, ఆత్మ విషయాల మీద మనస్సు పెడదాం అని నిర్ణయించేది ఎవరు అంటే నీలోని ఆత్మ, నీలోని హృదయం, నీలోని చిత్తము అనేది. ఈ చిత్తము నీలోని ఆత్మ యొక్క అభిప్రాయం మనస్సును ఆజ్ఞాపిస్తుంది. నేనేం చెప్పాను? మనస్సు అనే దానికి తనకంటూ ఒక వ్యక్తిత్వ కేంద్రము తయారవుతుంది. ఇట్ విల్ బిహేవ్ లైక్ అన్ ఇండివిజువల్, సపరేట్ ఇండివిజువల్. మనస్సును ఇదిగో మనస్సు, నువ్వు శరీరం విషయం పట్టించుకోకు, అదంతా చెత్త, ఆత్మ గురించి దృష్టి పెట్టు నువ్వు అంటే అప్పుడు మనస్సు ఆత్మ మీద పెడుతుందన్నమాట. ఈ మనస్సులో ఉన్నటువంటి ఈ ప్రవహించే గుణం, ఫ్లూయిడ్ క్వాలిటీ, ఫ్లోయింగ్ క్వాలిటీ, దీన్ని బట్టి మనస్సు శరీరంలో ఉంటుంది, ఆత్మలో ఉంటుంది, ప్రాణంలో ఉంటుంది. గాజు బీకర్లో 3 గదులు ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నాయి? మొత్తం 3 గదుల్లో ఉన్నాయి. కాబట్టి మనస్సు కూడా ఎక్కడుంది? మొత్తం అంతా మనిషిలో ఉంది. కానీ ఆ మనస్సులోని వ్యక్తిత్వ కేంద్రము ఒక్కొక్కసారి ఒక్కో గదిలో ఉండి షిఫ్ట్ అవుతూ ఉంటుందన్నమాట. మనస్సులో ఉండే సెంటర్ ఉంటుంది, మెయిన్ వ్యక్తిత్వ కేంద్రం, అది ఒకసారి శరీరంలో ఉంటుంది. అప్పుడు మనకి ఎప్పటికీ శరీరం ఆలోచనలే వస్తాయి. ఈ శరీరం బలంగా ఉండాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, బాగా తిండి తినాలి, బాగా మ్యాక్సిమం సుఖపడాలి, ప్రపంచంలో ఎవడు సుఖపడలేనంతగా అన్ని సుఖాలు నేను అనుభవించాలి అనే తలంపులు వస్తూ ఉంటాయి. దానికి అర్థం ఏంటి? 3 బీకర్లలో నీళ్లున్నాను, శరీరం అనే బీకర్ మీదకి వ్యక్తిత్వ కేంద్రం వచ్చిందన్నమాట. అర్థమైందా? కొన్నిసార్లు ఏంటి తుచ్చమైన చెత్త చెదారం, ఈ శరీరం ఎందుకండి, వ్యర్థము, ఇది మట్టిలోకి పోవలసిందే. ఇది అందంగా ఉంటేమి, తెల్లగా ఉంటేమి, నల్లగా ఉంటేమి, మంచి బట్టలు కట్టుకుంటేమి, ముతక బట్టలు కట్టుకుంటేనే, మంచి ఆహారం ఏముంది, గంజి తాగినా ఒకటి. శరీరం ముఖ్యం కాదు. ఆత్మలో మాత్రం అసలైన సత్యబోధ కావాలి, పరిశుద్ధత కావాలి, దేవునితో సహవాసం కావాలి. అప్పుడప్పుడు మనకి ఎక్కడ లేని అద్భుతమైన ఐడియాస్ వచ్చేస్తాయి. మనకే తెలుగు, ఇదేంటబ్బా ఇంత మంచోడిని అయిపోయినేంటి, యాక్చువల్గా నేను పనికి మాలిన ఉండే, అస్తమానం పాపము, కామము, మోహము, క్రోధము, పగ, మాత్సర్యం తప్ప ఏం ఉండదు, చెత్త చెదారం. నేను మంచోడిని అయితే కాదు. ఒక్కోసారి పొద్దున్న లేవగానే మనమే విశ్వంలోకి వెళ్ళా పరమ భక్తులమైనట్టు గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చేస్తాయి. మనకే ఆశ్చర్యం వేస్తుంది, ఇదేంట్రో మన ఏదో మంచోళమైనట్టున్నాం ఏంటి, ఎక్కడో రాంగ్ ఏదో జరిగింది నాలో, నేనేనా అసలు ఇలాగ ఆలోచించేది అని మనకే అనిపిస్తుంది. అప్పుడు ఏమైందంటే నీ మనస్సులోని కేంద్రకము, నీ మనస్సులోని కేంద్రకము, వ్యక్తిత్వ కేంద్రము నిద్రపోయినప్పుడు అటు ఇటు దొరికినప్పుడు కొంచెం టిల్ట్ అయ్యి డొల్లి ఆత్మ మీద వచ్చి పడింది. ఇక నీకు తలంపులన్నీ ఆత్మ గురించే వస్తూ ఉంటాయి. మనకు తెలియకుండా జరిగేటప్పుడు షిఫ్టింగ్. శరీర ఆత్మ ప్రాణముల్లో మనస్సు ఉంటుంది. ఇవి మనస్సులోని భావములు. అది ఎక్కడ ఉంటే దానికి సంబంధించిన ఆలోచనలు రావడం.
ఇంకో మాట అన్నా, నేను మనస్సు అన్నాను, భావం అన్నాను, భావోద్రేకములు అన్నా. భావోద్రేకం అంటే అర్థం ఏంటి తెలుసా? భావము ఉద్రేకపడుట, ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ అవర్ ఫీలింగ్స్, ఇంటెన్సిఫైయింగ్ అవర్ ఫీలింగ్స్. అంటే అర్థం ఏంటంటే, ఇంటెన్సిఫై చేయడం అంటే అర్థం ఏంటి? ఇంకా తీవ్రతరము చేయుట, ఇంకా బలోపేతము చేయుట, ఉద్ధృతము చేయుట. భావాలన్నీ ఉంటాయి, ఒక భావాన్ని వాల్యూమ్ పెంచేస్తుంది అన్నమాట. ఒక భావము చాలా తీవ్రమైపోతుంది. ఆ భావము చాలా తీవ్రం అవ్వడం ఎలాగంటే, సముద్రం అంతా ఇలాగ ఉంటుంది, ఒక కెరటం లేస్తుంది. తాడి చెట్టు అంత ఎత్తు కెరటం లేస్తుంది. ఉవ్వెత్తున లేసిన కెరటం యాక్చువల్గా ఏంటది? సముద్రం నీళ్ళే కదా. అంతసేపు సముద్రంలో కలిసిపోయి నీళ్లలో ఒక భాగంగా ఉన్న నీళ్ళే కదా. సముద్రములోని నీళ్ళే ఉవ్వెత్తున పైకి ఎగిరినట్టు, సపరేట్గా కనబడుతున్నట్లు నీ మనస్సులోని భావాలే ఒక అలలాగా లేస్తాయి. లేచినప్పుడు నువ్వు ఆ కెరటాన్ని చూస్తావు తప్ప కిందున్న సముద్రాన్ని చూడవు. నీ మనస్సులోని ఏదో ఒక భావము రివ్వుమని పైకి లేస్తుంది. మనస్సులో మిగతా భావాలన్నీ మరుగున పడిపోతాయి. మిగతా భావాలన్నీ ప్రాముఖ్యత లేనివిగా ఉండిపోతాయి. ఆ పైకి లేచిన రివ్వుమని ఎగిసిపడ్డ, ఉవ్వెత్తున ఎగిసిపడ్డటువంటి తరంగాన్నే చూస్తావు. భావములలో ఒకటి ఉద్రేకము చెందుట, భావాలలో ఒకటి రెచ్చిపోవడం, విజృంభించడం. భావాల్లో ఒక భావం తీవ్రంగా ఉద్ధృతం అవ్వటం. మన మనస్సులో ఉన్నటువంటి, ఇప్పుడు వినండి బాగా, మనస్సులో ఉన్న భావములు రసములు అన్నారు. రసము, నవరసములు ఉన్నవి. నవరసములలో ఏదో ఒక రసము ఒక సమయములో భావోద్రేకం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రౌద్ర రసం ఉంది. అంటే నాకు ఎవడి మీద చాలా కోపం వచ్చేసింది, వాడిని చావచిత కొట్టాలి, కైమా కొట్టాలి, వాడిని సర్వనాశనం చేయాలని నాకు రౌద్ర రసం. ఈ రౌద్ర రసం ఉన్నప్పుడు సడన్గా ఎవరో వచ్చి ఐ లవ్ యూ సో మచ్ అన్నారు అనుకోండి. ఏంట్రా లవ్వు? నిన్ను నీ లవ్ లోట్లేసి దంచుతాను ఏమనుకున్నావో, అసలు బుద్ధిగా ఏముందంటరా, ఏంటి లవ్ ఏంటి, సంతానం పిచ్చి పిచ్చికుందా అని అంటాడు. వాడి మీద కూడా రౌద్ర రసమే ప్రదర్శిస్తాడు. అదే వీళ్ళు ప్రేమరసం ఉందనుకో, వాడు ఎక్కడ లేని గౌతమ బుద్ధుడు అయిపోతాడు. ప్రేమ పుట్టింది, ఆ టైంలో ఒకడు వచ్చి కోపం తెప్పించే మాటలు అన్నాడు అనుకోండి, తప్పు నాయన, దేవుని బిడ్డ మనం అలాగనే లేదు నాయన, మనస్సు మార్చుకో చెబుతున్నా. ఎక్కడ లేని యోగి పుంగవుడిలాగా మాట్లాడతాడు. వీళ్ళలోని అప్పుడప్పుడు కామం ప్రకోపిస్తుంది. కామము, చెడ్డ కోరిక పుట్టినప్పుడు ఇక వాడికి ఇంకేమీ గుర్తురాదు, రౌద్రము గుర్తురాదు, ఇంకేమీ గుర్తురాదు. వాడి మైండ్ ఏంటి అదే ఉంటుంది. కామాతురాణ ఉన్న భయమున లజ్జ. ఈ చెడ్డ పని చేస్తే ఎవడన్నా చూస్తే సావచిత కొడతారు బాబు, చెప్పు దెబ్బలు పడతాయి, వద్దు ఇక్కడ చెల్లిపోదామంటే ఏం పర్లేదురా, ధైర్యం చేయాలి. లైఫ్లో సుఖపడాలంటే సాహసం చేయాలి, రిస్క్ లేకుండా లైఫ్లో సుఖం ఉంటుంది గురు. ఏం పర్లేదు, తంతర్రా జనాలు అంటే తననే ఏం పర్లేదు, ఇంత గొప్ప కార్యం చేసి తన్నులు పడ్డా సరే అదృష్టం, ఏం పర్లేదు. వాడికి ఏ లాజిక్ బుర్రకెక్కదు. మనసులో పాపపు కోరిక ప్రకోపించినప్పుడు వాడు చెప్పదెబ్బలకి ఇష్టపడతాడు, ఉమ్మేయించుకోవడానికి సావు దెబ్బలకి ఇష్టపడతాడు. వాడికి అదొక్కటే తప్ప ఇంకోటి ఉండదు మైండ్. సుఖాపేక్ష కలిగినప్పుడు వేరే రసాలు డౌన్ అయిపోతాయి. మనస్సు నిరంతరం ఏదో ఒక భావాన్ని ఉద్ధృత స్థాయిలో అనుభవిస్తుంది. కరుణ రసం ఉంది.
జాలి పడే గుణం. ఏమండి, రోడ్డు మీద ఎవడో యాక్సిడెంట్ అయి పడిపోయాడు, చావు బ్రతుకుల్లో ఉన్నాడు, రక్షించండి దాహం వేస్తుంది అని అడుస్తున్నాడు. మనం అటు ఇటు పరిగెడుతాం, అయ్యో పాపం నిండు ప్రాణం పోయేలాగుంది, ఓ చుక్క నీళ్లు పోస్తే బాగుండు, బతుకుతాడే అని ఆశ. అయ్యో అయ్యో, యాక్సిడెంట్ అయిన వాడి భార్య కూతురు పక్క నుండి ఏడుస్తున్నారు అనుకో, ఇంకా జాలి. వీడికి ఏమన్నా అవుతే అమ్మాయి విధవరాలు అవుతుంది, ఆ పసిగుడ్డు తండ్రి లేని వాడైపోతాడు, అయ్యో అయ్యో పాపం. మనసంతా జాలితో నిండిపోతుంది. ఆ టైంలో కామం ఉండదు, ఆ టైంలో రౌద్రం ఉండదు, ఆ టైంలో ఇంకేం ఉండదు. అయ్యో అని మనసు అంతా కూడా కరుణ రసముతో ఆర్ద్రమైపోతుంది. ఆర్ద్రం అంటే తడిసిపోవడం. యాక్చువల్గా ఆర్ద్రత అనే మాటకు తడిసిపోవడం. ఆర్ద్రము అని అంటే మీరు నిఘంటువు చూస్తే తడిసినదనే ఉంటుంది. ఒక బట్ట నీళ్ళల్లో ముంచితే దీంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్ళల్లో బట్ట ఉంటుంది, బట్టను బయటికి తీస్తాం, బట్ట నీళ్ళల్లో లేదు కానీ నీళ్ళు ఇప్పుడు బట్టలో. అలాగ మనసు లోపలికి రసం వచ్చేసి తడిసిపోతుంది. ఈ కర్చీఫ్ తడిసినట్టు నీళ్లతో. పాలల్లో ముంచాం, పాలతో తడిసిపోతుంది, అవునా? తేనెలో ముంచాం, దీనికంతా తేనె అంటే తేనెతో తడిసిపోతుంది. వేరే ద్రావకం కళ్ళు సారాయిదో దాంట్లో దాంతో తడిసిపోతుంది. బట్ట న్యూట్రలే, బట్టకి ఏముండదు సొంతగా, దేంట్లో ముంచితే ఆ వాసన వస్తుంది. అలాగే మనస్సు, కొంతమంది దయార్ద్ర హృదయుడు అనే మాట వాడతాం, అంటే వాడి మనస్సు దయ అనే రసములో మునిగి తడిసిపోయింది. కాబట్టి ఈ మనస్సు అనేది ఒక్కొక్కసారి ఒక్కో కెరటమును ఉద్ధృతంగా పైకి పంపిస్తుంది. మనసంతా సముద్రము వంటిది, అందులో అన్ని భావాలు ఉంటాయి. ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది, వీరత్వం ఉంటుంది, భీభత్సం ఉంటుంది, భయానక రసము, భీభత్స రసము, కరుణ రసము, వీరరసము, ప్రేమరసము, శృంగార రసము, ఇన్ని రసాలు. అందులో భక్తి కూడా ఒక రసం. మన మూలవాక్యం ఏంటి? నువ్వు 1 తిమోతి 4:7 చదివి ఎక్కడెక్కడ లోకం తిరుగుతున్నావేంట్రా బాబు, అసలు మూలవాక్యం మర్చిపోయావేంటి? అందుకే మధ్యలో బయటికి వెళ్ళి రాకూడదు. వాక్యం మొదలెట్టి ఎవరు వచ్చారో బయటకు పోయి వచ్చి ప్రసంగం మర్చిపోయి వీడు తెగిన గాలి పట్టణంలాగా తిరిగేస్తున్నాడు అని అనుకుని ఉంటారు కొత్తోళ్ళు. నేను ఖచ్చితంగా మూలవాక్యం ప్రెమిసిస్లో ఉన్నా, ఎక్కడికి పోలే. మానవునికి మనస్సు ఉన్నదని చెప్పా. మనస్సుకు ఏమండి భావోద్రేకములు ఉన్నవని చెప్పా. భావోద్రేకం అనగా ఏమిటంటే మిగతా భావములన్నీ అవి ప్రాముఖ్యత లేనివి, అన్ఇంపార్టెంట్గా మనకు తోచేటట్టు ఒక భావము ఉవ్వెత్తున ఎగిరిపడడాన్ని ఏమంటాము? సముద్రములో కెరటాలలాగా ఇవి భావ కెరటాలు. భావము కెరటము వల్ల రివ్వుమని ఎగసిపడటాన్ని ఇంగ్లీష్లో ఎమోషన్ అంటారు. ఎమోషన్ అనే మాటకు తెలుగు పదం, ఆంధ్ర పదం భావోద్రేకము. అందులో భక్తి అనేది ఒక నవరసాలలో మానవుని జీవితంలో అనుబంధాలకు కారణం. నవరసాలు, శృంగార రసం ఉన్నది. ఆ శృంగార రసమే లేకపోతే ప్రేయసీ ప్రియులు ఉండరు, భార్యాభర్తల దాంపత్య ధర్మము అనుబంధము ఉండదు. శృంగార రసం ప్రధానం. వీరరసం ఉన్నది. వీరరసమే లేకపోతే దేశ రక్షణ కొరకు సైనికులు ఉండరు, పోరాటాలు ఉండవు. శత్రువు రాగానే వీరరసము లేకపోతే ఏం చేస్తారు? లొంగిపోతారు. కరుణ రసమే లేకపోతే సమాజంలో అనాథలకు దిక్కే ఉండదు. పేదలకు, అనాథలకు పెద్ద మనుషులు సహాయం చేస్తారు. ఎందుకు? కరుణ రసాన్ని బట్టి. అలాగే భక్తి రసం ఒకటి ఉంది. నవరసాల్లో భక్తి ఒకటి.
ఈ భక్తి అనేది దేవుని వైపు మరియు దేవుడు ఏర్పరచిన నాయకులు, పాలకులు, గురువుల వైపు మనలో నుండి గౌరవ భావము ప్రసరించుట అని అర్థం. మళ్ళీ చెప్తున్నా, భక్తి అంటే మనలోని గౌరవ భావం దేవుని వైపు ప్రవహించుట. దేవుడే కాదు, దేవుని ప్రతినిధులుగా, దేవుని ప్రతిబింబాలుగా, అర్థమైందన్నమాట. దేవుని ప్రతినిధులుగా, దేవుని ప్రతిబింబాలుగా సమాజంలో కొందరు పెద్ద మనుషులను దేవుడు పెట్టి ఉంటాడు. దేవుని వైపును దేవుడు నియమించిన ప్రతినిధుల వైపు మన మనస్సులోని గౌరవము, అభిమానము ప్రవహించుట, ఇది భక్తి. భక్తి చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేస్తున్నాను ఈ సెంటెన్స్. భక్తి అంటే దేవుడి మీదనే కాదు, దేవుడు ఏర్పరిచిన పెద్దల మీద కూడా ఉండేది భక్తి. నాకు చాలా భక్తి ఉంది కానీ అమ్మ నాన్నని అసలు పట్టించుకోను అని అంటాను వీల్లేదు. వాడు అంతకన్నా పశువునయం. చాలా భక్తి ఉంది, బైబిల్ అంతా కంఠోపాఠం, చాలా గొప్ప భజన పరుణ్ణి, ఆరాధకుడిని, కవిని, గాయకుడిని. కానీ మా అమ్మకి నాన్నకి జ్వరం వచ్చినా మంచాన పడి 4 రోజులు భోజనం లేకపోయినా పట్టించుకోను అనేవాడు. వాడు మనిషి అండి. తల్లిని పట్టించుకోని వాడు, తండ్రిని పట్టించుకోని వాడు పశువు కన్నా అధ్వాన్నం. దేవుడి మీద భక్తి ఉంటే తప్పకుండా అమ్మా నాన్నల మీద కూడా గౌరవం ఉండాలి, ఉండాలి, ఉండాలి. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానించు. అమ్మా నాన్న మాట వినకపోతే రాళ్ళు కొట్టి చంపేసేమన్నాడు దేవుడు. చావగొట్టండి. ఈ మా కుమారుడు మొండివాడై తిరుగుబాటుదారుడి, మా మాట వినడం లేదు అని చెప్పి ఊరి బయటకు తీసుకొచ్చి రాళ్లతో చావగొట్టండి అన్నాడు. ఇశ్రాయేలులో ఆ చెడుతనమును పరిహరించాలి. దేవుని ప్రతినిధులుగా అమ్మా నాన్నలను మనం గౌరవించాలి. దేవుడంటే ఇష్టం, అమ్మ మీద గౌరవం లేదనడం తప్పు. అలాగే భర్త ఉన్నాడు. స్త్రీలైతే స్త్రీలు భర్త ఏ ఆకారమైనా ఉండని, నెత్తి మీద గంపెడు జుట్టు, ఉంగరాల జుట్టు అందంగా ఉండని, బోడిగుండు కానీ, తెల్లగా ఉండని, నల్లగా ఉండని, బాణపొట్టు ఉండని, కండలు తిరిగిన మంచి జిమ్కి వెళ్ళిన బాడీ అయి ఉండని కాక, ఎవడైనా కానీ నా మెడలో తాళి కట్టి నాతో కాపురం చేస్తున్నవాడు, నా ఇంట్లో ఉన్న మగవాడు నాకు దేవుడు అనుకోవాలి. పతియే ప్రత్యక్ష దైవము అన్నాడు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వపురుషులకు ఎట్లా లోబడాలి? ప్రభువుకు లోబడ్డట్టు. అంటే ప్రభువే మీ ఇంట్లో ఉంటే ఎలా లోబడతావో భర్తకు అలా లోబడు. అంటే అర్థం ఏంటి? దేవుడు అనుకోవాలి. అంటే సృష్టికర్త కాదు. భర్తను దేవుడు ఎందుకు అనుకుంటామంటే నక్షత్రాన్ని చేయగలడా? ముక్కు పొడిగే తెచ్చిపెట్టలేదు. పెళ్ళ 20 ఏళ్ళు అయింది. ఆడకు భర్తని వాడికన్నా గాడిదున్నాయో. భర్తని పెద్ద మగోళ్ళని పెద్ద డబ్బా కొట్టేస్తున్నారు మీరు. మగోళ్ళు కాబట్టి మగోళ్ళకి అనుకూలంగా కాదమ్మా, బైబిల్లో ఉన్న మాట చెబుతున్నాను. ఏం బైబిల్ అండి? దేవుడు కూడా మగోడై పుట్టాడు కాబట్టి మగోళ్ళకి అనుకూలంగా రాసాడు అన్నది ఒక అమ్మ. తప్పు. అలాంటి భావాలు రానివ్వకండి. భర్తను గౌరవించాలి. దేవునికి చెందినంత గౌరవం భర్తకు ఇవ్వాలి. అతను సృష్టికర్త కాడు, అంధకారంలో వెలుగును కలిగించలేడు, మృతులను సజీవులుగా చేయలేడు, అంత సామర్థ్యం కలిగిన వాడు కాదు. కానీ భర్తను గౌరవించాలి. ఇది విధాయకం. బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు, నేను చెప్పాను. వింటే దేవుని దగ్గర అవుతారు, లేకపోతే దేవునికి దూరం అవుతారు. అంతే ఫార్ములా. దేవుడు చెప్పింది వింటే దేవునికి సన్నిహితంగా వెళ్తాం, అహనోకులాగా నడవగలుగుతాం దేవుడితో. నువ్వు లాజిక్ మాట్లాడి నేను కన్విన్స్ కాలేదు, నేను ఒప్పుకోనంటే దూరం అయిపోతావు. అది నీవే నష్టపోతావు, నాకేం నష్టం లేదు. నేను అనుకుంటా నేను ఒక ఆడదాన్నని అనుకుంటా, దేవుడు నా భర్త అనుకుంటాను నేను.
ఒక స్త్రీ తన భర్తకు ఎలా లోబడాలో నా యేసయ్యకు నేను అలా లోబడాలి. అందరి ముందు మీసం ఉన్న మగవాడిని కావచ్చు, యేసయ్య ముందు కాదు. యేసయ్య ముందు మగవాడిని ఏంటి? అసలు మగవాడు ఆయన, విశ్వానికే మగవాడు ఆయన. ఆయన ముందు నేను భార్య స్థానంలో ఉన్నా అట్లా సెటిల్ అయిపోయా. ఆయన చెప్తే చిత్తం అండి, ఏమండి అంటే ముసుగేసుకుని ఆడదానిలాగా. లోకం ముందుకు వస్తే తొడగొట్టి సవాళ్ళు చేస్తారు. ఎవడరా రండి మాట్లాడదాం, కౌన్ హాయ్, ఎవడున్నాడా, బస్తీ మే సవాల్, సారా దునియా మే సవాల్ అని. ఏసై రాగానే ఏదో నేను వాళ్ళ ముందు ఏదో ఏమనుకో ముసుగేసుకోవాలి. ఏసై పోతే ప్రతి స్త్రీకి పురుషుడు శిరస్సు, పురుషునికి క్రీస్తు శిరస్సు, క్రీస్తుకు తండ్రి అయిన దేవుడి శిరస్సు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ సిస్టంలో ఉండాలా. నీకు తిరుగులేదంటే విశ్వంలోనే నీకు తిరుగులేదు. ఈ క్రమ వరుసలో ఉంటే విశ్వంలో నీకు తిరుగులేదు. ఈ లైన్లోంచి బయటకు వచ్చేసావనుకో నీకు దిక్కే లేదు విశ్వంలో. కనుక ప్రియులారా, భక్తి అనే మాట చెబుతున్నా నేను. ఈ ప్రసంగం మొదలు పెడితే ఏమన్నాను గుర్తుందా మీకు? దేవభక్తి సాధన అనేది మనస్సుతో సంబంధించిన విషయాన్ని గుర్తుందా? గుర్తొచ్చింది ఎప్పుడైనా? దేవభక్తి అనేది మనస్సుతో మాత్రమే సంబంధించిన విషయం. ఎందుకనగా భక్తి అనేది మనస్సుకు సంబంధించిన విషయం. భక్తి అనేది మనస్సులో ఉన్న నవరసాలలో ఒకటి, మనస్సులో ఉన్న భావోద్రేకములలో ఒకటి. దేవభక్తి, భక్తి అనగా దేవుని పట్ల గౌరవం, తనలోని ఔన్నత్యమును మనకు చూపించడానికి, తన వ్యక్తిత్వాన్ని చూపడానికి, తన ప్రేమను మనకు చూపడానికి సమాజంలో కొంతమందిని పెట్టాడు. అమ్మని, నాన్నని, గురువుని, భర్తని పెట్టాడు. దేవుని ప్రతిరూపాలనుకొని వీళ్ళని కూడా గౌరవించాలి. ఆరాధన చేయకండి, వాళ్ళు రక్షకులు కాదు, మీ పాపాలు క్షమించలేరు, నరకం నుండి తప్పించలేరు. అయినా ఆయన మాట ఎలా వింటామో వీళ్ళ మాట అలా వినాలి. పెద్దలను గౌరవించని వాడు క్రైస్తవుడు కాదు, భక్తుడు కాదు. భక్తి కలిగిన జనము, భక్తి లేని జనము అని ఇద్దరు ఉంటారు బైబిల్లో. దైవ భక్తి వేరు, అందులో పతిభక్తి ఉంది. దైవభక్తి అనగా అందులో పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి, పతిభక్తి, పత్ని భక్తి మాత్రం లేదు. బైబిల్లో వెతికిన, వేదాల్లో వెతికిన పత్ని భక్తి మాత్రం లేదు. పతివ్రతలకు పవర్స్ వచ్చినట్టుంది. ఒక పురుషునికి అంకితమై పరపురుషుని మనస్సులో కూడా కోరని, ఊహించని, ఏకాగ్ర చిత్తముతో భర్తకు సేవ చేసే ఉత్తమురాలు సాధ్వీమణికి అతీత శక్తులు వచ్చేస్తాయి అని చెప్పారు. కానీ ఒకే భార్యకు కట్టుబడి ఉన్నందుకు మగవాడికి శక్తులు వస్తాయని ఏ పురాణం కూడా, ఉపనిషత్తు కూడా చెప్పలేదు. కనుక ఎంతవరకు సనాతన గ్రంథాలు చెప్పినా అంతే మనం చెప్పుకోవాలి. మనం ఎక్స్ట్రాలు చెప్పుకున్నాం అనుకోండి మళ్ళీ గొయ్యిలో పడతాం. ఎందుకు ఇలా చెప్పాడంటే, పురుషులు ఏకపత్ని వ్రతులు అయినందుకు అతీత శక్తులు వచ్చినట్లు కథలో రాయలేదు. కానీ స్త్రీలు ఒక పురుషునికి కట్టుబడి ఉన్నందుకు ఆమెకు శక్తులు వచ్చినాయి అని రాశారు. ఎందుకు రాశారంటే, క్రీస్తు అనే పరమ పురుషునికి కట్టుబడి ఉండే అవసరం మనకున్నది, కానీ మనకు మాత్రమే కట్టుబడి ఉండే అవసరం ఆ పురుషునికి లేదు. ఆయనకు 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకులు విశ్వంలో ఉన్నారు. అందుచేత పురుషుడు క్రీస్తు ప్రతిబింబం. యేసు ప్రభు వారికి నువ్వు ఒక్కతివే భక్తురాలువా? యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య నువ్వంటే చాలా ఇష్టం, కానీ నువ్వు నన్ను ఒక్కదాన్నే ప్రేమించాలి, ఇంకెవరిని ప్రేమించాలి, సరేనా, ఓకేనా అంటే ఏమిటి? ఓహే ఓకే,
ఏమిటే ఓకే, నేను ఒకదాన్ని ప్రేమించాలి, మిగతా లోకమంతా ఏం కావాలి, విశ్వం అంతా ఏం కావాలి, కోటాను కోట్ల ప్రపంచాలు ఏం కావాలి? నా భర్త అంటే అర్థం ఏంటంటే, ఇది నా కుక్క పిల్ల, ఇది నా పర్సు, నా హ్యాండ్ కర్చీఫ్, నా కళ్ళ జోడు, నా వజ్రాల నెక్లెస్, నా వడ్డాణం అన్నట్టు నా భర్త అంటే వీడు నా ప్రాపర్టీ అన్నట్టు కాదు. నా వజ్రాల నెక్లెస్ అంటే అది నా ప్రాపర్టీ, ఇతడు నా భర్త అంటే నేను అతని ప్రాపర్టీ. మిగతావన్నీ నావి, నేను పరిపాలించడానికి నావి. భర్త నావాడు, నన్ను పాలించడానికి నావాడు. ఆ షార్ప్ డిఫరెన్స్ ఉన్నది. క్రైస్తవులు, స్త్రీలు, పురుషులు, క్రైస్తవేతరులు అందరూ తెలుసుకోవాలి. ఇది నా కుక్క పిల్ల అంటే నాకు మాత్రమే సొంతం. నా భర్త అంటే నాకు మాత్రమే సొంతం అని కాదు, నేను అతనికి మాత్రమే సొంతం. దిస్ షార్ప్ డిఫరెన్స్ ఈజ్ దేర్, ఇట్ విల్ బీ దేర్. నేను యేసుకు చెందిన వాడను. యేసయ్య నా దేవుడు అంటే అర్థం ఏంటి? నాకొక్కనికి దేవుడా? అవునా? నాలాంటి వేల లక్షల కోట్ల మందికి దేవుడు ఆయన. నేను యేసును తప్ప ఎవరిని ఆరాధించకూడదనే నిబంధన ఉంది. యేసు నన్ను తప్ప ఎవరిని ముద్దు పెట్టుకోద్దని నిబంధన లేదు. ఉందా? ఉందా? యేసు మొత్తం విశ్వాన్ని ముద్దు పెట్టుకుంటాడు. ఈ డిఫరెన్స్ ఉంది. ప్రియులారా, నా భర్త, నా దేవుడు అంటే అర్థం ఏంటంటే నా రాజు అన్నమాట. మీకు అర్థం కావడానికి చెబుతున్నా, హీజ్ మై కింగ్ అన్నమాట. అతడు నా రాజు అంటే ఇప్పుడు మన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నేను చెప్తున్నా, మై లీడర్, మై ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ నరేంద్ర మోడీజీ అంటే నాకు ఒక్కరికే ప్రైమ్ మినిస్టర్. ఇజ్రాయెల్ కాదా? ఎదిత్య కాదా? సాగర్కి కాదా? మీకు కాదా? మీకు కాదా? నరేంద్ర మోడీ గారు నాకు ప్రధానమంత్రి అవునా కాదా? అవునా కాదా? ఇంకెవరికి కాదా? మొత్తం 100 కోట్ల మందికి ఆయనే ప్రధానమంత్రి. యేసు నాకు రక్షకుడు, కానీ ఇంకా కోట్ల మందికి రక్షకుడు. ఏంట్రా నాకు ప్రార్థన చేయడం మానేసి ఇంకో దేవుడికి ప్రార్థన చేస్తావేంటి, తోలు తీస్తాను అనే హక్కు యేసయ్యకు ఉంది. యేసయ్య, నువ్వు నా సంఘానికే రాకుండా వేరే డినామినేషన్కి ఎందుకు పోయావు? ఆ డినామినేషన్లో స్వస్థతలు జరగడం ఏంటి? ఆ డినామినేషన్ వాళ్ళు కార్లు కొనుక్కోవడం ఏంటి? వాళ్ళ ప్రార్థనలు ఎందుకు వింటున్నావు? నా భర్తవు కదా అంటే నోరు మూసుకో, నేను వాళ్ళకు కూడా భర్తనే అంటాడు. ఈ డిఫరెన్స్ ఉంది. స్త్రీలు, సంఘాలు ఇది గమనించాలి. స్త్రీలు అస్తమానం ఎవరికయ్యా ఫోన్లు చేస్తున్నావు ఏంటి సంగతి? నేను ఇక్కడ ఉన్నాను, తిక్క వేషాలు ఉన్నాయి, వేస్తే నేను ఊరుకోను. పెంచుకుందా? నాకు తెలియాలంతే. నీకు వచ్చే ప్రతి ఫోన్ నాకు తెలియాలి. ఈ రకంగా మాట్లాడితే భార్య నిఘా వేస్తే ఏ ముఖ్యమంత్రి పరిపాలించలేడు, ఏ ప్రధానమంత్రి పరిపాలించలేడు, ఏ ఎమ్మెల్యే, ఏ వ్యాపారస్తుడు, ఏ ప్రొఫెషన్ చేయలేడు. అమ్మగారు వచ్చి టేబుల్ మీద కూర్చుంది అనుకో, వచ్చే ప్రతి ఫోన్ నేనే ఆన్సర్ చేస్తానంటే ఈయన ఏం పరిపాలిస్తాడు? భార్యను అడిగే హక్కు ఆయనకుంది. పురుషులారా మీరందరూ మీ స్త్రీలకు లోబడి ఉండుడి అనలేదు దేవుడు, అన్నాడు. ఆడోళ్ళు మగోళ్ళు ఎప్పటికీ సమానం కాదు. ఎందుకు కాదు? సంఘము యేసు ఎప్పటికీ సమానం కాదు. గనక ప్రియులారా, భక్తి అంటే వచ్చిన తిప్పలు ఇవన్నీ. భక్తి అనగా మానవుని మనస్సులో దేవుడు పెట్టిన నవరసములలో ఒక్కటి భక్తి. ఆ భక్తిని ప్రకోపింపజేయుట, ఆ భక్తిని రెచ్చగొట్టుట,
ఆ భక్తిని తీవ్రతరము చేయుట. ఈ నవరసాల్లో ఒకటి భక్తి రసాన్ని అవుట్ ఆఫ్ ఆల్ ప్రపోర్షన్, మిగతా శృంగార రసము, వీర రసము, భయానక రసము, భీభత్స రసము, కరుణ రసము, అన్ని రసాలు కూడా నెగ్లెక్ట్ అయిపోయేటట్టు, డిమినిష్ అయిపోయేటట్టు, అన్ని రసాలు ప్రాముఖ్యతను కోల్పోయేటట్టు, అన్ని రసాలు ఫేడ్ అయిపోయేటట్టు భక్తి రసమును మాత్రమే పెంపార చేసుకోవాలి. మిగతా రసములన్నీ నీకు లోకాన్ని దగ్గరగా చేస్తాయి, కానీ భక్తి రసం నిన్ను సృష్టికర్తకు దగ్గరగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తి అనేది మనకు ఉండాలి. 43వ కీర్తనలో కొరహు కుమారులే అంటారు, దేవా భక్తి లేని జనముతో నా పక్షముగా వ్యాజ్యమాడు. కొంతమంది జనాలు ఉన్నారట. ఎట్లాంటి జనాలు? భక్తి లేని జనం. భక్తి లేని జనము మధ్యలో 86వ కీర్తన రాస్తూ దావీదు అంటాడు, నేను భక్తుడను, ఐ యామ్ యువర్ డివోటీ, యువర్ వర్షిపర్. దేవా నేను నీ భక్తుడని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి 33వ కీర్తన 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద, ఆయన కృప కోసం కనిపెట్టు వారి మీద. భయము భక్తి ఉంటే దేవుని దృష్టి నీ మీదకి వస్తుంది. అందుకే చెప్పాను, ఇప్పుడు వీరరసం ఉందనుకోండి, నాకు అభిమానులు తయారవుతారు. అన్న పెద్ద హీరో అండి, ఎదురులేని మునగాడు, అమ్మో కరాటే వీరుడు, కుంగ్ఫు, జూడో అన్నీ, అబ్బో స్వోర్డ్ ఫైటు, ఓఫిరన్ అంటే సామాన్యం కాదు, గ్రేట్ హీరో అని నన్ను అందరూ మెచ్చుకుంటారు. కానీ యెహోవా దేవుడు మెచ్చుకుంటాడా? ఏమి కుంగ్ఫు అని ఫు అంటే పోతుంది కుంగ్ఫు మొత్తం. దేవుడి ముందు నీ కుంగ్ఫు ఏంటి, మార్షల్ ఆర్ట్స్ ఏంటి అని కోపంగా అలా చూసాను అనుకో, భగ్గుమని నువ్వు బూడిద కుప్ప అయిపోతావు. సర్వశక్తిమంతుడు, నీ బోడి వీరరసం ఆయనకెందుకు? ఏం వీరత్వం రా అంటాడేంటి? ప్రేమరసం ఉందనుకో, మంచిదే, కానీ నిన్ను మించిన ప్రేమ మూట ఆయనే. నువ్వు ప్రేమ కలిగిన వాడివేమో, దేవుడైతే ప్రేమ తానై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ నువ్వు చాలా ప్రేమ కలిగి ఉంటే లోకం నిన్ను మెచ్చుకుంటుంది. చాలా లవింగ్ మ్యాన్ అండి, లోకం మెచ్చుకుంటుంది. మిగతా నవరసములన్నీ, ఆయన దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, వీరత్వము కలిగిన వాడని లోకము నీకు దగ్గర అవుతుంది. కానీ నువ్వు భక్తి కలిగిన వాడివైతే దేవుడు నీకు దగ్గర అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ఆయన శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు దేంట్లోంచి కాపాడుతాడు? శోధనలో నుండి. శోధనలో నుండి ఎవరిని తప్పిస్తాడు? భక్తులను. భక్తులారా, పండితులారా, గాయకులారా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, దేవుని పిల్లలారా, అన్ని రకరకాల పిలుపులు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రత్యేకమైన పిలుపు, భక్తులారా. భక్తులను శోధనలో నుండి తప్పించుట. నువ్వు భక్తిపరుడు అయితే దేవుడు నిన్ను ప్రత్యేకంగా దృష్టి పెట్టి చూస్తాడు. భక్త సింగ్ గారు భక్తుడు, సాధు సుందర్ సింగ్ గారు భక్తుడు, ముంగమూరు దేవదాసయ్య గారు భక్తుడు. వీళ్ళు భక్తులు. అపోజిల్ పిఎం సమయలయ్య గారు భక్తుడు, పౌలు భక్తుడు, ఎలీషా ప్రవక్త భక్తుడు. భక్తులుగా అండి
మీరు యేసు మతంలో ఉంటే ప్రయోజనం లేదు, భక్తిలో ఉండాలి. భక్తి సాధన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తి ఉండాలి, ఉన్న తర్వాత దాన్ని సాధన చేయాలి. భక్తి నీలో ఉంది, దాన్ని నువ్వు బాగా ప్రకోపింపజేసుకోవాలి. ఒక అమ్మాయి మీద ప్రేమ, ఇష్టము, కామము, కోరిక కలిగి కూడా వెంటబడుతున్నాడు. వాడికి విచక్షణ నశిస్తుంది, పశువులాగా ప్రవర్తిస్తాడు. ఆ భావోద్రేకము, శృంగార రసము, కామము వాళ్ళ లోపల ప్రకోపించింది. సముద్రం అంతా మామూలుగా ఉంది, ఒక కెరటం పైకి ఎగసినట్టు. వాడి మనసులో అదొక్కటే ఉంది, ఇంకేమీ ఉండదు. ఇక అప్పుడు వాడి దగ్గర పోయి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, గాడ్ ఈజ్ గుడ్ బ్రదర్, యూ మస్ట్ రిపెంట్ అంటే నోరు మూసుకొని అవతలకి నడువు అంటాడు. వాడికి బుర్రకి ఎక్కదు ఇంకా. ఏం హల్లెలూయా దౌర్భాగ్యుడా, మీ గాడే నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నిజమే హల్లెలూయా నిజమే పో అంటాడు. వాడు రాక్షసుడు, పశువు, జంతువు, క్రిమి, కీటకం. ఆ మైకం దిగిపోయిన తర్వాత అంటాడు, అప్పుడు అట్లా ఎందుకు ప్రవర్తించానో తెలియదండి, ఇంత నీచంగా నేనే చేశానా, ఐఎమ్ సర్ప్రైజ్డ్. నాకేదో పూనకం వచ్చినట్టు అయింది. ఆ టైంలో ఏమీ వినిపించలేదు, మీరు చెప్పే మంచి మాటలు కూడా నాకేం అర్థం కాలేదు, అదేదో గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంది, ఏం కనిపించలా, ఏం వినిపించలా. ఆ పాడు గుణం వాడి లోపల రెచ్చిపోయిందంతే. మిగతా గుణాలు ఉన్నాయి, నోరు మూసుకొని నిద్రపోతున్నాయి. భక్తి లేనోడు కాదు దావీదు. భక్తి లేనోడా, భక్తుడేనా చెప్పాలి మీరు. భక్తి లేనోడా, భక్తుడేనా? పరమ భక్తుడండి, శ్రేష్ఠ భక్తుడు. మరి ఊరియా భార్య మీద ఎట్లా కన్నేశాడు తెలీదు. యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడన్నాడు. నీవిచ్చిన ధర్మశాస్త్రములు ధ్యానించుటకు నేను రాత్రిజాములు కాకముందే కన్నులు తెరుచుకొందునన్నాడు. నీ ధర్మశాస్త్రములు ఆశ్చర్యమైన సంగతులు చూడడానికి నా కన్నులు తెరువుము అన్నాడు. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమన్నాడు. నీ పొరుగువాని భార్యను ఆశించకుము అన్నమాట గుర్తు రాలేదా? నీకు నాకు తెలిసిన దానికంటే ధర్మశాస్త్రం దావీదుకి ఎక్కువ తెలుసు. ఆహా, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉన్న ఎడల ఎంత మేలు. అన్నీ తెలిసిన వాడే పశువులాగా ప్రవర్తిస్తాడు. ఆ టైంకు వాడి మనస్సులో సముద్రంలో నీళ్ళంతా అక్కడే ఉండి ఒక్క కెరటం పైకి వచ్చినట్టు వస్తుంది మైండ్. ఇక వాడికి అది తప్ప ఏమీ అర్థం కాదు, కనబడదు, వినబడదు, ఏం తెలీదు. అభి హమే కుచ్ సమజ్ में नहीं आता, कुछ सुने नहीं आता, कुछ दिखाई नहीं देता, बस ఐ వాంట్ దిస్ అంతే. నాకు అరే ఏంట్రా నీ మైండ్ ఏమైపోయిందిరా? నా మైండ్ గంగలో కలిసిందయ్యా, నువ్వు మాట్లాడకసరా, అది చిరాగ్గా ఉంది, నేను ఇది కావాలంటే నువ్వు ఇంకో మాట్లాడతావేంటి, నువ్వు చంపేస్తా నేను అంట. ఈ మైకం వచ్చినప్పుడు కన్న తల్లి కొడుకుని చంపేస్తుంది. అక్రమ సంబంధం యొక్క బారిన పడి భర్త కాని పరపురుషుడితో ఆమె ఉంటుండగా 3 ఏళ్ల కొడుకు చూశాడు. రేపు పొద్దున భర్త బాంబే నుండి దిగుతాడు, వీడు చూసేశాడు. డాడీ నువ్వు లేనప్పుడు ఇంకో అంకులు వచ్చారు, మమ్మీ ఇతర బట్టలు లేకుండా ఉన్నాడు, నేను చూశానని చిన్నోడు అమాయకుడు చెప్పేస్తాడు. ఎలాగని తల్లి ప్రియుడు ఒకటై అని పీక నులిమి చంపేసి గోనె సంచులో పెట్టి మూసి నదిలో బారేశారు. హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఇది వాస్తవం. ఎరగన టీమే పోయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు, రాలేదండి, కనబడలేదండి. తల్లి చంపుతుందా అంటే బుర్రకాయలు అడ్డంగా ఊపుతారు. ఎవడు చెప్పాడు నీకు? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా? ఆమెను మరచు. తల్లికి స్త్రీ సహజమైన ప్రేమ ఉండుట కూడా దేవుడు ప్రతిబింబింపజేసే దేవత్వమే అది. తల్లి ప్రేమ దేవుని ప్రేమ యొక్క రిఫ్లెక్షన్.
ఏ తల్లైనా సహజమైన ప్రేమ కలిగి ఉన్నదంటే దేవుని కృపే. అంచె దినముల్లో మనుషులు ఆ ప్రేమ లేకుండా తయారవుతారట. ఈ ఒక్క దగ్గర మాత్రం ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగుంది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. చదవండి. మనుషులు స్వార్థప్రియులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. అనురాగరహితులు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందో తెలుసా? బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా చక్కగా గ్రీకు మాటను చక్కగా తర్జుమా చేశారు. అనురాగరహితులు అంటే మెన్ విదౌట్ న్యాచురల్ ఎఫెక్షన్ అని, సహజమైన ప్రేమానురాగాలు లేనివారు. సహజంగా భార్యకు భర్త మీద అభిమానం ఉండాలి, కానీ భర్తను చంపించేస్తారు ఆడోళ్ళు కొంతమంది. సహజంగా నవమాసాలు గర్భాన మోసి కన్న బిడ్డ మీద తల్లికి కరుణ ఉండాలి, కానీ కన్న కొడుకుని పీకనులు చంపుతారు కొందరు ఆడోళ్ళు. ఎలీషా కాలంలో పిల్లల్ని చంపుకొని తినలేదు. ఎలా సాధ్యమైంది? నవమాసాలు మోసి కన్ని అల్లారి ముద్దగా ఎత్తుకొని ముద్దాడి పెంచి పాలిచ్చి పెంచిన వాడిని ఎలా కోసుకొని చంపుకొని కోడి కూర వండుకున్నట్టు వండుకో ఎలా తింటారండి? అది జరిగింది. బైబిల్లో చెప్పిన చరిత్ర అబద్ధం కాదు. ఎలా జరుగుతుందంటే అనురాగరహితులు, పీపుల్ విల్ బి విదౌట్ న్యాచురల్ ఎఫెక్షన్. సాధారణంగా ఉండవలసిన అమ్మ మనసే ఉండదు, ఆడ మనసే ఉండదు, భర్త మనసే ఉండదు. సహజమైన అనురాగము లేకుండా పోవును. అలాంటి పరిస్థితిలో ఏ అకృత్యమైనా చేస్తూ కన్న కూతురుని చెరిచిన తండ్రులు ఉన్నారు. ఎలా సాధ్యము? పరాయోడికి పుట్టిన ఎవరు అమ్మాయిని సజ్జనుడు సంస్కారవంతుడు చెరచలేడు. ఒక మంచివాడైన వాడు పరస్త్రీని అలా చేయలేడు. కన్న తండ్రిలా చేస్తాడు. అంటే మనిషిలో ఒక భావోద్రేకము తీవ్రతరమైనప్పుడు మిగతా విచక్షణ జ్ఞానము నశిస్తుంది. అయితే కామం వచ్చినప్పుడు మిగతావన్నీ మరుగైపోయినట్టు. దేవుని మీద భక్తి పెరిగితే ఈ మిగతావన్నీ మరుగైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటే ఇష్టం ఉందనుకోండి, అప్పుడు డబ్బు ఆకర్షణీయంగా కనిపించదు. దేవుడంటే ప్రేమ పెరిగిందనుకోండి, ఈ శరీర సంబంధ సుఖము ఆకర్షణీయంగా కనిపించదు. దేవుడంటే ప్రేమ పెరిగిపోయిందనుకోండి, పదవులు, హోదాలు, గౌరవాలు ఆకర్షణీయంగా కనిపించవు. యేసయ్య ఉంటే చాలు, నీవు నాకుంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది. అలాగే ఎప్పుడు అనిపిస్తుంది? భక్తి ప్రకోపించినప్పుడు. భక్తుని పైన కామము ప్రకోపిస్తే దావీదు చేసిన తప్పు చేస్తాను. ఆ టైంకు దావీదుకు అన్నీ తెలుసు కానీ గుర్తుకు రావు. ఆ టైంకు మిగతావేవి గుర్తుకు రాకుండా ఒక తలంపే ఉండేటట్టుగా వస్తుంది గనక భావ ఉద్రేకము అన్నాం దాన్ని. భావము యొక్క ఉద్రేకం. భక్తి అనే భావోద్రేకమును మనము కడవరి దినాలలో ఎక్కువ సాధన చేయాలి. భక్తిని పెంపొందించుకునే మాటలు మాట్లాడాలి. భక్తి కలిగిన వాళ్ళతో సహవాసము చేయాలి. భక్తిహీనులతో స్నేహాలు మానుకోవాలి. భక్తిని పాడు చేసే సంభాషణలు కానీ సాహిత్యము కానీ వినడం మానుకోవాలి. దేవ విరోధి ఒకడు ఉన్నాడు, దేవుని విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు, తొందరగా అక్కడి నుంచి దూరం వెళ్ళిపోవాలి. ఆ మాటలు చాలాసేపు వినొద్దు. వింటే పాడైపోతావు. నీకు చెవులున్నది ఏది పడితే అది వింటానికి కాదు, దేవుని స్వరం వినాలి. దేవుని మీద భక్తి పెంచే మాటలు వినాలి. భక్తిని పాడు చేసే మాటలు వినొద్దు.
మన జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు దేవునికి అంకితం చేసి భక్తి సాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తి సాధన అనేది మనసుకు సంబంధించినది అన్నాను. అదేంటండి మరి శరీరానికి సంబంధం ఉండదా భక్తి అంటే అని అడగవచ్చు. శరీరానికి సంబంధం ఉంటుంది, ఇది సెకండరీ, ఇది రెండవ ప్రాధాన్యతా క్రమం. శరీరమందు కనిపించే భక్తి లక్షణములన్నీ మనస్సులో ఉన్న తీర్మానమునకు తర్జుమా అన్నమాట. ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఫిజికల్ రెల్మ్. మనస్సులో ఉన్న ఒక భావానికి భౌతిక రూపం ఇస్తూ మనం మోకాళ్ళు ఉన్నుతాము. దానియేలు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. మనసులో ఉన్న ఒక భావానికి భౌతిక రూపం ఇస్తూ చేతులు జోడిస్తాము. మనస్సులో ఉన్న భక్తికి భౌతిక రూపం ఇస్తూ చేతులెత్తి ప్రార్థన చేస్తాం. మనస్సులో ఉన్న భావానికి ఒక భౌతిక రూపం చప్పట్లు కొట్టి స్తుతించుట. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, చేతులెత్తి ప్రార్థన చెయ్యండి, మోకరించి ప్రార్థన చేయాలి. మనస్సులో ఉన్న ఒక భావానికి ప్రతీకగా ప్రార్థనలో కళ్ళు మూసుకుంటాం. కళ్ళు ఎందుకు మూసుకుంటాం తెలుసా? దేవుని చూసే సమయం కనుక భౌతిక లోకాన్ని ఈ సమయంలో నేను చూడను అనే తీర్మానం. ఐ డోంట్ వాంట్ టు సీ ద వరల్డ్. దృశ్యలోకమును చూడడం మానుకుంటున్నా, ఎందుకంటే ఇంతకన్నా ప్రముఖుడు ఇప్పుడు నాకు కనబడతాడు అని కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకోమని బైబిల్లో ఎక్కడుందండి అని అంటే, బైబిల్లో ఉండడం ఏంటి, నెత్తిలో దురద పెడితే గోక్కోమని బైబిల్లో ఎక్కడుందని అన్నట్టుంది. గోక్కుంటున్నామండి అంటే అర్థం ఏంటి? బైబిల్లో అన్నీ ఉంటాయేంటి? అన్ని ప్రధానికి బైబిల్లో ఉందా అని అనడం కూడా వాక్య ప్రకారం కాదు, కొన్ని న్యాచురల్గా జరిగిపోతాయి. నేను చెబుతున్నా, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు మోకాళ్ళలోని ప్రార్థన చేశారు, కళ్ళు తెరిచి చేశారు, కళ్ళు మూసుకొని చేశారు, కూర్చుని చేశారు, పడుకొని చేశారు, గోడకు తిరిగి చేశారు. వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి మానసిక చింతన ఆలోచనలు ఉన్నాయి. మనస్సులో భక్తి భావం పెరిగిపోయినప్పుడు చేతులు జోడిస్తాము. ఇక నా వల్ల కాదయ్యా, నేను ఈ పని నేను చేయలేని పరిస్థితి ఎదుర్కోలేను, నా వల్ల కాదు, నీదే భారం అన్నప్పుడు చేతులు ఎత్తుతాం. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. చేతులు ఎత్తడం ఎందుకో తెలుసా? ఇదిగో ఈ చేతులు నిన్ను దుఃఖపరిచే పని ఏమీ చేయలేదు నాయన, చూడు మురికంటలేదు ఈ చేతులకు అని చూపి. ఎక్కడో మర్డర్ చేసి వచ్చామనుకో, చేతులకు రక్తం అంటింది అనుకోండి, ఇదిగో నాయన చూపలేం, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అన్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, చేతులెత్తుట అంటే దానికి ఒక భావోద్రేకపరమైనటువంటి లింక్ ఉంది. మనస్సులో ఉన్న భావానికి ప్రతీకలుగా చేతులెత్తుట, చప్పట్లు కొట్టుట, చేతులెత్తి స్తుతించుట, ప్రార్థించుట, కన్నులు మూసుకొనుట. కళ్ళు మూసుకోవడం ఎందుకు? నువ్వు కళ్ళు మూసుకుంటేనే నీ కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. నువ్వు కళ్ళు తెరిచి గుడ్ల గోపలాగా మొత్తం గోడలు, చెట్లు, మనుషులు అందరిని చూస్తూ హల్లెలూయా హల్లెలూయా అంటే ఏం హల్లెలూయా బాబు? దేనికి హల్లెలూయా? గోడకు హల్లెలూయా? కుర్చీక, అక్కడున్న మనుషులక? ఎందుకు కళ్ళు తెరుస్తున్నావు? కొంతమంది కళ్ళు తెరిచి చూస్తూ కూడా మైండ్ కాన్సన్ట్రేట్ చేయాలి. వాళ్ళకి ఆ సాధన ఉంటుంది, కళ్ళకు మైండ్ డిటాచ్. నేను మీకు రహస్యం చెప్తున్నా, డెవలప్మెంటల్ హజార్డ్స్ అంటారు, ఈ మాట గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి జనిత ప్రమాదములు, అభివృద్ధి జనిత ప్రమాదములు. నిజాం ప్రభువుల కాలంలో, కాకతీయుల కాలంలో, గుప్తరాజుల కాలంలో రోడ్ యాక్సిడెంట్స్లో మనుషులు చచ్చిపోవడం చాలా అరుదు. ఎందుకు? కార్లు లేవు,
ఆటోమొబైల్ వాహనాలు లేవు, శరవేగంగా ప్రయాణించేది లేదు. ఎడ్ల బండి మీద పోతుంటే యాక్సిడెంట్ ఎలాగవుతుందండి? బహు అరుదు ఎడ్లకు కాలు జారి చెరువులో పడ్డం లాంటివేవో, బండి చక్రం ఊడిపో, ఏదో చాలా రేర్ అన్నమాట. వేగంగా ప్రయాణించే వాహనాలు మానవ లోకానికి మేలు చేసినాయా కీడు చేసినాయా? మేలే చేసినాయి. అందులో ఇన్హరెంట్గా ఒక ప్రమాదం ఉంది. వేగముగా వెళ్ళగలుగుతున్నాం, పనులు చక్కబెట్టుకుంటాం కనుక దీనివల్ల వాతావరణము కాలుష్యం అయిపోతుంది, అభివృద్ధి జనిత ప్రమాదములు. అట్లాగే ఆత్మీయంగా కూడా చెప్తున్నాం. ఈ కళ్ళు మైండ్కు డిటాచ్ అయిపోయినప్పుడు భక్తులు కళ్ళు తెరిచి కూడా ప్రార్థన చేస్తారు. కొంతమంది మీరు చూశారో లేదో, ప్రార్థన చేసుకుందామంటే నిలబడి ప్రార్థన చేసుకుందామంటాడు, ఆయన మాత్రం కళ్ళు మూసుకోడు, అట్టగా చేస్తుంటాడు ప్రార్థన. నేను అడిగాను, బ్రదర్ మీరు కళ్ళు మూసుకోలేదు ఏంటంటే, నాకేం డిస్టర్బెన్స్ అవ్వదు బ్రదర్, దేవుడు అట్లా కురిపించాడు, నేను కళ్ళు తెరిచినా సరే ప్రార్థన చేస్తుంటాను అంటే మైండ్కు ఈ దృశ్యాలు ఎక్కవన్నమాట. అలాంటి మహాభక్తులు కొంతమంది కూటాల్లో కూర్చుంటారు, కళ్ళు తెరిచి చూస్తుంటారు, ప్రసంగము మాత్రం మనసుకి ఎక్కదు, అట్లనే చూస్తుంటాడు చాలా బాగా, చెప్పేది మాత్రం బుర్రకెక్కదు. డిటాచ్డ్, కళ్ళకి మైండ్కు డిటాచ్మెంట్ అయిపోయింది కదా. ప్రార్థన చేసేటప్పుడు చుట్టూన్నది అని డిస్టర్బెన్స్ అవ్వలేదు, ఆయనే ప్రసంగం వినేటప్పుడు కూడా డిటాచ్మెంట్. అలా కళ్ళు తెరిచి చూస్తూ నిద్రపోయే మహాభక్తులు ఉన్నారు. కనుక ఇది డెవలప్మెంటల్ హజార్డ్స్ అన్నమాట. ఈయన భక్తి సాధన చేసి ఈ కళ్ళకు మైండ్కు ఉన్న లింకు తెంపేశాడు కనుక చూస్తున్నట్టుంటాడు కానీ బుర్రకెక్కదు. అలాంటి డెవలప్మెంటల్ ప్రమాదాన్ని తప్పించుకొని మీరు సందర్భోచితంగా ఆఫ్ కావడం నేర్చుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు భౌతిక ప్రపంచం నుండి మీరు కట్ ఆఫ్ అయిపోవాలి, కానీ వాక్యం వినేటప్పుడు మాత్రము మళ్ళీ లింకు ఉండాలి. సరే, ఏది ఏమైనా ఈ రకమైనటువంటి భక్తి సాధన మీద దృష్టి పెట్టాలి. ఎన్నో బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి ఏమండి, ఎన్నో ఫేస్ ప్యాక్స్ వచ్చినాయి, క్రీములు వచ్చినాయి, రకరకాల సౌందర్య సాధనాలు వచ్చినాయి. వాటి మీద లక్షలు ఖర్చు పెడుతున్నారు, గంటలు గంటలు ఖర్చు పెడుతున్నారు. మంచిదే, వద్దని చెప్పటం లేదు. శరీరము అందంగా ఉండటానికి ఎన్ని గంటలు ఖర్చు పెడుతున్నారు, అందులో సగం సమయమైన ఆత్మ సౌందర్యము కొరకు ఖర్చు పెట్టండి. మీకు వద్దని నేను చెప్పట్లేదు, పౌడర్ పెట్టుకోవద్దు, క్రీములు పెట్టుకోవద్దు, సబ్బెట్టి స్నానం చేయొద్దు అనే సిద్ధాంతాలు మనకు లేవు. ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోండి, అవకాశం ఉన్నంతలో అందంగా కనబడండి, తప్పు లేదు. కానీ శరీర సౌందర్యము మీద మనము పెడుతున్న శ్రద్ధలో కనీసం సగమైన ఆత్మీయ జీవితం మీద పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ఇదంతా అందంగా ఉండాలని చాలా శ్రద్ధ ఉంది. నీలోని భక్తిని పెంచుకోవడానికి శ్రద్ధ ఎందుకు లేదు? భక్తి పెంచుకోవాలి, భక్తిని సాధన చేయాలి. ఇంతకు ఇప్పుడు నా ప్రసంగం మొదలవుతుంది. నేను ఏం చెప్పాను? మొదటి స్టేట్మెంట్ ఏంటి? ఇంకేం స్టేట్మెంట్ రాండి, పొంద స్టేట్మెంట్. 2 గంటలు చావగొట్టి మొదలవుతుంది అంటావా? భక్తి సాధన కాదు, వీడిని బాదుట సాధన చేయాలి మనం. నిజంగా అంచె దినముల్లో మనుషులు క్రూరులై ఉందరు. అది కూడా తెలుసా మీకు? అనురాగరహితులు మనుషులు క్రూరులై ఉందరు. మరి 2 గంటలు బోధ చేసి ఇప్పుడు ప్రసంగం మొదలైందంటే క్రూరత్వం కాదు? అంచె దినాలు బ్రదరు, సూచనలు ఇక్కడే ప్రసంగ వేదిక మీద అంచెకాలపు సూచన కనబడుతుంది. ప్రియులారా, మిగతా ప్రసంగం రేపు చేస్తాను, మీరేం కంగారు పడకండి. మనస్సుకు సంబంధించినది
భక్తి సాధన అన్నాను. దానికి రిజల్టెంట్గా ఫిజికల్ బాడీలో కొన్ని లక్షణాలు. ఇప్పుడు యేసును అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొందిన స్త్రీలు బొట్టు పెట్టుకోరు. ఎందుకండి బొట్టు పెట్టుకోరు? విధవరాళ్ళలాగా ఇలాగ ఎందుకంటే భర్తలు బ్రతుకుండగానే భర్త చచ్చిపోయినటువంటి సీన్ ఎందుకు క్రియేట్ చేస్తారు? ఇట్లా దృశ్యం ఎందుకు చూపిస్తారు మాకు అంటే, ఆ అమ్మాయి మైండ్లో ఒక తలంపు ఉంది. నుదుట బొట్టు పెట్టుకొని రోడ్డు మీదకి వెళితే నన్ను ఎవరైనా హిందూ దేవతలను ఆరాధించి అమ్మాయి అనుకుంటారు తప్ప ఈమె యేసయ్య బిడ్డ అని అనుకుంటారా? అనుకోరు కదా. మరి యేసుప్రభు రక్తము చేత నేను విమోచింపబడి యేసును ఆరాధిస్తూ ఒక హిందువురాలిగా ఎందుకు కనపడాలి? ఒక శివభక్తుడు నిలువుబొట్లు పంగనామాలు పెట్టుకొని వైష్ణవుడిలాగా కనిపించడానికి ఇష్టపడడే. ఒక విష్ణు భక్తుడు అడ్డబొట్లు పెట్టుకొని శైవుడిలాగా కనపడడానికి ఇష్టపడడే. శైవుడు వైష్ణవుడిలాగా ఉండటానికి ఇష్టపడడు, వైష్ణవుడు శైవుడిలాగా ఉండటానికి ఇష్టపడడు. మరి క్రైస్తవుడు ఎందుకు హిందువులాగా ఉండటానికి ఇష్టపడాలి? వాళ్ళు ఒకే మతంలో ఉన్నోళ్ళు, ఇష్టదైవాలు వేరు కనుక నా దైవము శివుడైతే విష్ణు భక్తుడిలాగా ఎందుకు ఉండాలి, నా ఇష్టదైవం విష్ణువు అయితే శివుడిలాగా ఎందుకు ఉండాలి? ఒక మతంలో ఉన్నోళ్ళే ససేమిరా ఇంకో బొట్టు పెట్టుకోరు. మరి యేసు మార్గంలో ఉన్న నేను ఒక హిందువులాగా ఎందుకు కనపడాలి? నేను యేసయ్య బిడ్డను గనక ఒక హిందూ స్త్రీలాగా నేను కనబడకూడదు అనుకొని ఆమె బొట్టు తీసేసింది. మరి అందరూ భర్త చచ్చిపోయాడు అనుకుంటారు కదా. అంటే పర్వాలేదు, నా భర్త ఉన్నాడు, నా మెడలో బోర్డు వేసుకుందాం, అది వేరే విషయం. బొట్టుంటేనే భర్త ఉన్నట్టు అని బైబిల్ ఎక్కడుంది? నాకు ప్రామాణికం బైబిల్. ఒక అమ్మాయిని పట్టుకొని బలవంతాన్ని బొట్టు పెడతాం, ఇంట్లో భర్త వచ్చేస్తాడా? అవును, భర్త బొట్టు తీసేశాను, నా భర్త ఇంకా బ్రతికే ఉన్నాడు, కాపురం చేస్తున్నా హ్యాపీగా. బొట్టుకు భర్తకు లింక్ ఏంటి అంటే మన దేశ సాంప్రదాయం. అంటే నాది బైబిల్ సాంప్రదాయం బాబు, దేశం కాదు. దేశభక్తి ఉండాలి, అంతకన్నా గొప్పది దైవభక్తి అని మొండి వాదన చేస్తారు క్రైస్తవులు. మన మైండ్ బైబిల్కు ట్యూన్ అయిపోయింది కనుక ఈ దేశాచారముల్లో కొన్ని మనం ప్రక్కన పెట్టేస్తాం. కానీ మనస్సుకు సంబంధించిన లక్షణాల ముందు సాధన చేయాలి. మనస్సుకు సంబంధించిన సాధనలో ముఖ్యము అభిప్రాయములు మానుట, కొత్త అభిప్రాయములు ఏర్పరచుకుంటా. ఈ ఒక్క ముక్క మీకు చెప్పేసి నేను ముగించి వేస్తాను కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యాలు 28వ అధ్యాయము 5-6 వచనాలు. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు, అతని శరీరము వాచును, అకస్మాత్తుగా కింద పడి చచ్చును అని చాలాసేపు కనిపెట్టినా ఏమి జరగకపోవుట చూచి ఆ అభిప్రాయము మాని, అభిప్రాయం ఏం చేశారు? ఇంతసేపు ఉన్న అభిప్రాయం ఏంటంటే ఈ మనుష్యుడు నిశ్చయముగా నరహంతకుడు, ఎవరినో చంపేసి పారిపోయి వస్తున్నాడు కనుక చలి కాపుకుంటుంటే చలి వెచ్చగా వెట్టకు ఆ వేడిమికి చలి కాచుకుంటూ ఉండగా ఒక విషసర్పము బయటకు వచ్చి పౌలు చేతికి చుట్టూ, అయ్యే బాబోయ్, కట్లపాము, విషసర్పం, రక్తపింజర పాము ఒక్కసారి కాటేస్తే ఇంతే సంగతి. ఇంతమంది ఉండగా అతని చేతికి ఎందుకు ఆ పాము చుట్టుకోవాలి? ఇతను నిజంగా నరహంతకుడు, ఎవరినో చంపి తప్పించుకొని వచ్చాడు. కానీ ధర్మదేవత ఆయన వదలదు, చస్తాడు చూడు అనుకున్నారు ద్వీపవాసులు. పౌలు ఉండి యేసునామంలో అగ్నిలో ఆ విష జంతువును జాడించేశాడు. అయినా కాటు వేసే ఉంటుంది, ఒళ్ళంతా వాసి ఉబ్బిపోయి చస్తాడు, కింద పడతాడు అనుకుంటున్నారు. పౌలు మాత్రం చలాకీగా నవ్వుతూ చక్కగా ఉన్నాడు.
అంతసేపు ఇతడు నరహంతకుడు, ధర్మదేవత శిక్షిస్తోంది అనుకున్న వాళ్ళు అభిప్రాయము మాని, ఇతడు అటువంటి వాడు కాదు, ఇతను నిజముగా దేవుని సేవకుడు, దేవుడి ఇతన్ని కాపాడాడు. ఇప్పటిదాకా ఉన్న మన అభిప్రాయమును మార్చుకొని కొత్త అభిప్రాయమును ఏర్పరచుకొనుట భక్తి సాధనలో ముఖ్యమైన విషయం. నేను చెబుతున్నా, అభిప్రాయాలు మారడమే మనస్సు మారడం. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందమన్నాడు రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనము ఆఖరి భాగం. మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందరు. మనస్సు మారుట, అభిప్రాయములు మారుట, ఆలోచనలు మారుట. నేను చెప్తున్నా, ఒకే ఒక ముక్క చెప్పి ముగించేస్తున్నా. చాలామంది క్రైస్తవులు రూపాంతరం చెందలేకపోతున్నారు. చాలామంది క్రైస్తవులు మనస్సు మార్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే అభిప్రాయాలు మార్చుకునే అంతర్గత సంస్కారము లేదు. అంతర్గత సంస్కారము లేదు. మనస్సు మారదు, అభిప్రాయాలు మారవు. అన్య భాషలను దూషించే సంఘంలో పుట్టాడు అనుకోండి, వాడు చచ్చేదాకా అదే అభిప్రాయంలో ఉంటాడు. రెండవ రాకడ గురించిన దుర్బోధలో పుట్టాడు అనుకోండి, వాడు చచ్చినా అలా రాలిపోవాలి తప్ప అభిప్రాయం మారదు. ఒక రకమైన బాప్తిస్మానికి అలవాటయ్యాడు, అభిప్రాయం మార్చుకోడు. అవునండి, బాప్తిస్మమును గూర్చి, ఆరాధనను గూర్చి, ప్రభురాత్రి భోజనాన్ని గూర్చి, రెండవ రాకడ సత్యాన్ని గూర్చి అభిప్రాయాలు మార్చుకోలేని క్రైస్తవులు మనసు ఎలా మార్చుకుంటారు? మనసు మారకపోతే రూపాంతరం ఎలా పొందుతారు? భక్తి సాధన ఎలా చేస్తారు? యు మస్ట్ అండ్ షుడ్ యాజ్ ఎ రూల్ బీ విల్లింగ్ టు చేంజ్ యువర్ ఒపీనియన్స్. ఐఎమ్ టాకింగ్ లైక్ అ హిట్లర్, ఎ డిక్టేటర్. ఎంతో కాలం కింద నేను ప్రకటించాను, నేను భావజాల ప్రపంచములో నియంతను అని చెప్పాను. ఐఎమ్ ఏ డిక్టేటర్ ఆఫ్ ఐడియాలజీ. నేను చెబుతున్న అభిప్రాయానికి రావాలి చచ్చినట్టు, లేకపోతే న్యాయపీఠం ముందు పోయి సిగ్గుతో తలదించుకోవాలా. యూ మస్ట్ చేంజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు చేంజ్ దేర్ ఒపీనియన్ అబౌట్ ద సెకండ్ కమింగ్. రెండవ రాకడను గూర్చి, సిద్ధాంత విషయాల్లో ప్రతి దాన్ని గూర్చి ప్రతి డినామినేషన్లో ప్రతి నాయకుడు, ప్రతి క్రైస్తవ విశ్వాసి అభిప్రాయాలు మార్చుకోవాలి, లేకపోతే రూపాంతరం రాదు. భక్తి సాధన సాధ్యం కాదు. నువ్వు నీ అభిప్రాయం నువ్వు పెట్టుకొని పౌలు అభిప్రాయానికి రాకుండా ఎలాగా నువ్వు భక్తి సాధన చేస్తావు? భక్తి అంటే మైండ్కి సంబంధించింది. మనసులో ఉండే ఏ ఏ అభిప్రాయాలు మార్చుకోవాలో మనం ప్రభు చిత్తం అయితే రేపు నేర్చుకుందాం. ఈ మెసేజ్ ఇంతటితో సమాప్తము. మనం రేపు ప్రభు చిత్తం అయితే మళ్ళీ ధ్యానము కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రస్తుతానికి మనం అందరం కన్నులు మూసుకొని ఆత్మనేత్రాలు తెరచుకొని మన రెండు భౌతిక హస్తాలు పరలోక సింహాసనం వైపు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మనస్సును వశపరుచుకోవడానికి నాకు సహాయం చేయి. మనస్సులో భక్తి అనే భావోద్రేకమును తీవ్రతరము చేసుకోవడానికి సహాయం చేయి. దైవభక్తికి అనుగుణ్యముగా నా మనస్సులో ఉన్న నిశ్చితాభిప్రాయాలను మార్చుకోవడానికి సహాయం చేయి. హెల్ప్ మీ టు చేంజ్ మై ఐడియాలజీ, ఓ లార్డ్. లెట్ my mind be so moldable, flexible, soft and changeable. నా మనసు మెత్తనిదిగా, మలచుటకు అనుకూలంగా, మార్చుటకు అనుకూలంగా, తడిసినటువంటి వెట్ సిమెంట్ లాగా ఎటైనా ఉంచగలిగేటట్లుగా నా మనస్సు తయారు చేయి తండ్రి. మెత్తని మనస్సు, మెత్తని హృదయం ఇవ్వండి.
నేను అనుకున్నదే కరెక్ట్, ఇక నన్నెవడు మార్చొద్దు అనే మొండి వైఖరి నాలో నుండి తొలగించండి. ప్రభువా నన్ను మార్చుమని అడుగుదాం. నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చు, నా మనస్సును మార్చు, నా ఆలోచనలు మార్చు, నా సిద్ధాంతాలు మార్చు, నా ఉద్దేశములు మార్చు. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆత్మార్పణ చేయకయే అరసితి ప్రభుని నడి సాంద్రమున దేవా నవ జీవన ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ పూజనతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రాణార్పణము చేతును నడి సాంద్రమున దేవా నవ జీవన స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, దేవభక్తి సాధన ఎంత అవశ్యమో, ఎంత అత్యవసరమో అంత సంక్లిష్టమనే మహావాస్తవాన్ని మా కళ్ళ ముందు ప్రత్యక్షపరిచినందుకు, ఆవిష్కరించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భక్తి సాధన మీరందరూ చెయ్యాలని, క్రైస్తవులందరూ భక్తి సాధన చెయ్యాలని 2000 ఏళ్ల క్రిందట మీ దాసుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మావేశంతో పరమ తండ్రి యేసునాథ మీరు రచింపజేశారు. ఇప్పటికీ భక్తి సాధన ఇంకా జరగడం లేదు. భక్తిని నిర్వచించడమే జరగలేదు. భక్తి సాధన అంటే ఆదివారం గుడికి వెళ్ళడం అనుకుంటున్నారు తప్ప, మనస్సును మార్చుకోవడమే భక్తి సాధన. అభిప్రాయాల రూపాంతరీకరణమే భక్తి సాధన అన్న వాస్తవం ఇంకా పంచఖండాల క్రైస్తవులు తెలుసుకోలేదయ్యా. మాకు తెలియపరిచినావు, నీకు స్తోత్రం.
ప్రభువా, మేము ఎరిగిన సత్యం, మేము నీ పాదాల దగ్గర నేర్చుకున్న సత్యం జగమంతటికి చాటించడానికి మాకు నీ శక్తి, ప్రభావం, నీ సామర్థ్యం, నీ జ్ఞానం, నీ ఆలోచన, నీ వివేకం, నీ నడిపింపు, అంతవరకు శరీర ఆరోగ్యము, దీర్ఘాయుష్యు అవసరమైన మేరకు, అవసరమైనంత వరకు ఆర్థిక సమృద్ధి కూడా దయచేయండి తండ్రి. ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, అభిషేకం ఉండాలి, దీర్ఘాయుష్ ఉండాలి, భక్తి సాధన సత్యమును, ఆవశ్యతను, భక్తి సాధన ఎందుకు అవసరమో తెలియజెప్పడానికి, లోకమంతటికి చాటించడానికి మాకు అంత దీర్ఘాయుష్ ఇవ్వండి. విస్తారముగా ధనము కూడా సత్య సంబంధులందరికీ దయచేయండి తండ్రి. సత్య సంబంధులు ఎవరు అప్పుల్లో ఉండకుండా చేయండి నాయన. సత్య సంబంధులు ఎవరికి శరీర ఆరోగ్యం దెబ్బతినకుండా చేయండి నాయన. సత్య సంబంధులందరికీ కుటుంబములు శాంతి సమాధానములు ఇవ్వండి ప్రభువా. నీ వాక్కు నాలో మాలో ఫలింప చేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు రక్షకుని శాశ్వత కృపా, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న 50 మంది భక్త కోటికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి దేవభక్తి సాధనలు ఉన్నత శిఖరాగ్రము ఎక్కించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫీర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110044. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.